ప్రైజ్ ది లార్డ్. ఆదివారపు ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకొని ఒక ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు నాయన. ఇదిగో నీ కృపలో మరిప్పటి వరకు మమ్మల్ని అందరినీ కూడా భద్రపరిచారు. ఈ మే మాసంలో తిరిగి మళ్ళీ ఈ రెండో ఆదివారపు ఆరాధన మేము ఇలాగా కలుసుకోవటానికి మీరు కృపను అనుగ్రహించినందుకు నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా తండ్రి, గొప్ప దేవ, అయ్యా నాయన, ఇరుకులో విశాలతను అనుగ్రహించేవాడవు, అసాధ్యమైనవి సాధ్యం చేయగలిగిన దేవుడవు. ప్రభా, నిన్ను బట్టి ప్రభాని వేలాది వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ఈ యొక్క ఆదివారపు ఆరాధన లైవ్లో మీరు మాకు తోడై ఉండండి ప్రభా. నాయన, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని మీరు బలపరచండి, ధైర్యపరిచి నడిపించండి. నీ కృపలో దీవించి ఆశీర్వదించమని నజరేయుడి ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి పొంది స్తుతులు చెల్లిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట పాడుకుంటూ ప్రభువుని స్తుతించుకుందాం. కనుక మన తండ్రి దేవుడైనప్పుడు ఆయన నిశ్చయంగా మనకి సహాయం చేస్తూ ఉంటాడు. కనుక ఆ దేవుడిని మనం తండ్రిగా పెట్టుకొని ఆయన్ని స్తుతిస్తున్నప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు మన ప్రతి అడుగులో కూడా ఆయన మనకి సహాయం చేసి మనల్ని నడిపించి మన మార్గములను ఆయన సరళము చేసే గొప్ప దేవుడు. కనుక నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే అనే పాట పాడుతూ ప్రభు నామాన్ని స్తుతించుకుందాం. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. నా అడుగులు తప్పటడుగులై నడిచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెనల దెబ్బైనను తగలకుండ కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెనల దెబ్బైనను తగలకుండ కాచే నీ ప్రేమ. యేసయ్యా, 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే, నీవే. గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివే. గాఢాంధకారలోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివే. 1000 మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని చెదరకుండ నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలిన కూలును గాని
చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ యేసయ్యా 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. హల్లెలూయా. మన ప్రభువుని మనం తండ్రిగా చేసుకొని ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు, అటువంటి స్థానమును మనం ఆయనకి మన హృదయాల్లో ఇచ్చినప్పుడు ఆయన తప్పకుండా మన అడుగులు తప్పిపోకుండా మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు. మనల్ని సరిచేస్తూ ఎండ దెబ్బైనా రాత్రి వెన్నెల దెబ్బైనా తగలకుండా మనల్ని కాపాడుకోగలిగిన ప్రేమ కలిగిన దేవుడు మన యేసయ్య. కనుక అటువంటి దేవుడిని మనసారా మనం ఎప్పుడు కూడా స్తుతించాలి, అనుదినము కూడా ఆరాధించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. కానీ ఇటువంటి సమయంలో మన యొక్క ప్రతి క్షణమును కూడా ప్రభువుని మహింపరుస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అనుదినము కూడా ప్రభువుని బట్టి స్తుతించాలి. అప్పుడు ఆయన కృప కాపుదల అనునిత్యము కూడా మనందరికీ తోడుగా ఉండి భద్రంగా నడిపిస్తూ ఉంటుంది. కనుక మరి ఇప్పటి వరకు ఈ మే మాసం మరి మొదటి ఆదివారం ముగించుకొని రెండవ ఆదివారపు ఆరాధనలో మనం ఇలా పాల్గొనటానికి ప్రభు సహాయం చేశారు. కనుక దేవుడు ఇంకనూ తన ఆయుష్ని పొడిగించి తన కృపలో మనల్ని భద్రపరిచి దీవెనతోనూ కృపతోనూ మనందరిని కూడా నింపి నడిపించాలని చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, నీకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. మా బ్రతుకుల్లో కార్యములు చేసి నడిపించే సజీవుడైన దేవుడవు నీవు మాత్రమే. ప్రభువా, ఇదిగో ఈ రోజున మేము ఇలాగ కలుసుకోవటానికి, ఇలాగ నిన్ను స్తుతించడానికి మీరు మాకు కృపను అనుగ్రహిస్తూ వచ్చారు. తండ్రి, నీకు వందనాలయ్యా. నీవు నమ్మదగిన వాడవు గనుకనే మేము ఈ భూమి మీద ఇలా బ్రతికి ఉన్నాము. మరికొందరు మరణించినప్పటికీ కూడా వారి నిరీక్షణను బట్టి వారిని పరలోక రాజ్య వారసులుగా మీరు మార్చుకొని ప్రభా, వారి పరుగును కడముట్టించి విశ్వాసమును కాపాడుకొని ఇదిగో నీతి కిరీటం పొందుకొనుటకు మరికొందరు ఈ లోక యాత్రను ముగించారు. మరి బ్రతికున్న మేము మరింత నీ కృపను పొందుకుంటూ నీకు దగ్గరగా జీవిస్తూ ఇదిగో నీ రూపంలోకి మార్చబడుతూ అనుదినము కూడా నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి తండ్రి మాకు ఆరోగ్యమును, ఆయుష్ను ప్రతిదినము కూడా మీరు పొడిగిస్తూ అవకాశాలు ఇస్తూ ఉన్నారు. కనుక వాటన్నిటిని కూడా చక్కగా మేము సద్వినియోగం చేసుకుంటూ నీ చిత్తంలో వాటిని ఉపయోగించుకుంటూ నీ నామానికి మహిమకరముగా మా జీవితాలను మేము బ్రతుకుటకు సహాయము దయచేయండి. ఇంతవరకు నడిపించిన మా తండ్రి, నీకు స్తోత్రములు. ఇదిగో నీ కృపలో ఇంకనూ కూడా నాయన నీ ఆత్మను మా పైన కుమ్మరిస్తూ అనుదినము కూడా నీ కొరకు నమ్మకముగా మేము జీవించగలిగిన కృపను మాకు అనుగ్రహించండి. తండ్రి, మా దేవా, అయ్యా, ఇంతకాలము సహాయము చేశారు, నీకు వందనాలు. ఇదిగో ఎందరో ప్రభా ఎన్నో సమస్యలతో ఉంటుండగా, కొందరు ప్రభా నిరాశ నిస్పృహలో బ్రతుకుతుండగా వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారిని మీరు బ్రతికించండి, నీ రెక్కల చాటున మీరు భద్రపరచండి నాయన. నీ క్షేమమును
మీరు వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మీరే తోడు నీడగా ఉండి నడిపించమని. ఇదిగో ఈ ఆరాధనలో మాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పొంది స్తుతులు చెల్లిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పటి వరకు మన జీవితాల్లో ప్రభువు చేస్తున్న ప్రతి కార్యములను బట్టి ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు నిరంతరము కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో మనము సాక్ష్యాలు విందాము. అంటే వాళ్ళు వచ్చి చెప్పరు కానీ నేనే చెప్తాను. మీరు నాకు ఒకవేళ పేపర్లో రాసి ఆడియో రికార్డింగ్ కానీ వాటిని వాట్సాప్లో మెసేజ్ చేసినా ఆ సాక్ష్యాన్ని పంచుకుంటాం. లేక మీరే ఇంట్లో మీ ఫోన్తో వీడియో తీసి మాకు పంపించినా కానీ తప్పకుండా వాటిని మేము డిస్ప్లే చేస్తాము. చాలామంది కరోనాతో ఇబ్బంది పడుతున్నారు కనుక సంఘస్థులు కూడా తెలిసిన వారు కనుక అనునిత్యం మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు కూడా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. కనుక నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మౌనంగా ఉండకుండా ప్రభువు మిమ్మల్ని ఎలా కాపాడారు, ఎలా మిమ్మల్ని రక్షించారు, మీరు ఎలా ఆ సమయంలో ఏం చేశారు, ఏంటి, ఇవన్నీ కూడా మాకు మెసేజ్ చేసినా లేదా ఇంట్లోనే చక్కగా లైట్కి ఎదురుగా నిలబడి ఒక ఫోన్లోనే మీరు రికార్డ్ చేసి పంపించిన కరోనా గురించనే కాదు, దాని నుంచి విడుదల పొందిన వారు కూడా మీ సాక్ష్యాలు పంపిస్తే తప్పకుండా వాటిని డిస్ప్లే చేసి మరికొంతమందికి అది ధైర్యంగా ఉండటానికి, మరింతమంది దీవెన పొందడానికి, ప్రోత్సహించబడడానికి మీ సాక్ష్యం వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. మరియు కరోనాను గురించే కాదు, ఇంకేదైనా సాక్ష్యాలు, ఇంకా దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు, ఆదివారపు ఆరాధన లేదు కదా మరి ఎలాగ అనుకోకుండా మీరు ఇలాగా మాకు మెసేజ్ చేసినా వీడియో రూపంలో పంపించినా తప్పకుండా వాటిని మేము చదివి వినిపించడం కానీ డిస్ప్లే చేయటం కానీ జరుగుతుంది. మనకి ప్రోత్సాహాన్ని కలిగించే ఒక మాట అంటే ఈ ప్రస్తుతపు అంటే ఈరోజు అప్డేట్ కరోనా విషయంలో మన ఇండియాలో అప్డేట్ ఏంటంటే 2,15,00,000 మంది కరోనాతో బాధపడుతున్నారు భారతదేశంలో. ఈ 135 కోట్ల జనాభాలో 2,15,00,000 మంది కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో 1,76,00,000 మంది కరోనా నుంచి రికవర్ అయ్యారు. అంటే ఒక 30 లక్షల మంది ఇంకా పోరాడుతూ ఉన్నారు. నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన వాళ్ళు 2,15,00,000 మందిలో 1,76,00,000 మంది నెగిటివ్ రిపోర్ట్ వచ్చి కరోనాని జయించి ఇంట్లో క్షేమంగా ఉన్నారు. అయితే అది ప్రపంచవ్యాప్తంగా మనం గమనిస్తే అదే లెక్కని 15 కోట్ల 10 లక్షల మంది కరోనాతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 9,35,00,000 మంది రికవర్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల జనాభాలో 15 కోట్ల మందికే ఉంది. దాంట్లో 9 కోట్ల మంది ఆల్రెడీ రికవర్ అయ్యారు. మరి భారతదేశంలో కేసులు పెరగటం కూడా ఎక్కువగానే ఉంది, మరియు రికవరీ రేటు కూడా అలానే ఉంది. కనుక 2,15,00,000 మందిలో ఆల్రెడీ 1,76,80 లక్షల మంది స్వస్థత పొందారు, విడుదల పొందారు. మరణించే వారి సంఖ్య 2 లక్షల మంది, 2,40,000 అట్లా లక్షల్లోనే ఉంది. అది కూడా తగ్గుతూ ఉంది. కనుక కంగారు పడద్దు, భయపడద్దు. దేవుడు తప్పకుండా తన కార్యములు మన ఎడల చేస్తున్నాడనే విశ్వాసంతో ఉందాం. కనుక ఇది మనకి ఒక చక్కటి ధైర్యపరిచే మాట. అందుకే నేను చెప్పాను, అందుకే న్యూస్ ఛానల్స్ ఏవైనా చూడకుండా ఉంటే ఆటోమేటిక్గా రికవరీ రేట్ అనేది పెరిగిపోతుంది. వాళ్ళకు టీఆర్పీ రేటింగ్ తగ్గిపోయింది కాబట్టి అప్పుడు సరైన న్యూస్ చెప్పడం మొదలు పెడతారు. కనుక పరిస్థితులను చూసి ఆందోళన చెందకుండా నేను జయించగలను అనే విశ్వాసంతో మీరు ఉండాలి. మరి ఈ సమయంలో మీకు ఫోటో కూడా నేను డిస్ప్లే చేస్తాను, ఒక 2-3 ఫోటోలు. వాటిని లైవ్లో మీరు చూస్తారు. ఇప్పుడు ఇది న్యూస్ పేపర్లో కటింగ్ అన్నమాట. మరి సాక్షి న్యూస్ పేపర్లో కటింగ్ ఇది. భయమే మరణము, ధైర్యమే జీవితం. కరోనా మహమ్మారిని జయించిన 80 ఏళ్ల వృద్ధుడు. ఆ ఫోటో మీరు చూస్తున్నారు కదా. భయము చేత మరణిస్తున్నారు. చాలామంది అంటున్నారు, అబ్బా 80 సంవత్సరాలు ఆయనకు వచ్చిందంటే ఇంకా చనిపోయినట్టే. కాదండి. మరి ఈయన ఈ పెద్ద ఆయన 80 ఏళ్ళ వయసులో 5 నెలల క్రితం, అంటే కరోనా వచ్చిన 5 నెలల క్రితం అంటే ఈయనకి గుండెకు సర్జరీ చేశారు.
ఈయన కరోనా నుంచి కోలుకోగలడా అని చాలామంది అనుకున్నారు. ఈయన గుంటూరు జిల్లాకి చెందిన ఆయనే. ఎడ్లపాడు గుంటూరు జిల్లాకు చెందిన ఈ పెద్ద ఆయన 5 నెలల ముందు, అంటే కరోనా రాక తనకి అటాక్ ఒక 5 నెలల ముందు ఆపరేషన్ అయింది, గుండెకు సర్జరీ జరిగింది. మరి అందరూ అనుకున్నారు అంటే ఇంకా ఆపరేషన్ జరిగింది, ఎవరన్నా చాలామంది నోట నేను విన్నాను బలహీనులు చనిపోతున్నారని. కాదు, మరి ఈయనకు 5 నెలల క్రితం ఆపరేషన్ జరిగింది, అది కాక 80 ఏళ్ళ వృద్ధుడు, గుండెకు సర్జరీ జరిగింది. మరి చూడండి ఎంతో గొప్పగా. మరి మన గుంటూరు జిల్లాలోనే మద్దూరి వెంకటేశ్వరరెడ్డి, ఈయన ఒక వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన. కనుక చక్కగా ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినప్పటికీ కూడా కరోనాని జయించాడు. ఇది 2021 మే 7వ తారీఖు న్యూస్ ఇది. కనుక 80 ఏళ్ళ వృద్ధుడు జయించింది. ఒకవేళ యవనస్తులు చూస్తూ ఉండొచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్ద 40-50 సంవత్సరాలు 30 సంవత్సరాల వాళ్ళు చూస్తూ ఉండొచ్చు ఈ లైవ్. మరి ఒకవేళ మీకు వస్తే మరి మీరెందుకు జయించలేరు? కనుక ఆయన భయపడలేదు. ఏం కాదు, నేను తింటాను, చక్కగా టైం మందులు వేసుకుంటాను చాలా అనుకున్నాడు. చక్కగా 80 సంవత్సరాల వయసులో ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినప్పటికీ కూడా కరోనాని చక్కగా జయించి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. మరొక ఫోటో ఇప్పుడు మీకు కనపడుతున్న ఈ బాబు 24 రోజుల వయసు కలిగిన వాడు అనమాట. 24 రోజుల వయసు, 24 డేస్, అందుకే ఇంకా నెల కూడా అవ్వాల పుట్టినప్పుడు కరోనా పాజిటివ్ అని వైద్యులు చెప్పారు. అయితే క్వారంటైన్లో ఉంచారు హాస్పిటల్లోనే. 17 రోజులు క్వారంటైన్లో ఉన్నాడు. కరోనాను జయించి బయటకు వచ్చాడు. పుట్టి నెల కూడా అవ్వలేదు. కనుక ఇటువంటి గొప్ప గొప్ప సాక్ష్యాలు, మీ సాక్ష్యాలు కూడా ఉంటే పంపిస్తే తప్పకుండా మేము వాటిని డిస్ప్లే చేస్తాం. మరింత కొంతమందికి ధైర్యంగా ఉంటున్నది. కనుక మరి 80 సంవత్సరాల వృద్ధుడు జయించాడు. మరియు నెల కూడా ఇంకా తన పుట్టి నెల కూడా అవ్వలేదు అటువంటి బాబు కూడా కరోనా. వాడికి ఏం భయం ఉంటుంది చెప్పండి? వాడికి తల్లిదండ్రులు ఎవరో కూడా వాడికి ఇంకా తెలియదు. ఆడేదో ఏడుస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడు, మందులేస్తే దాన్ని చప్పరిస్తూ ఉంటాడు. ఆ హాస్పిటల్లోనే ఎక్కడున్నాడు ఏంటో ఏమీ తెలియదు కనుకనే కరోనాని జయించాడు అనుకుంటాను. కనుక ఆ చిన్న వయసు నెల పిల్లోడు కరోనాని జయించాడు. 80 ఏళ్ళ వృద్ధుడు పెద్ద ఆయన కరోనాని జయించాడు. కనుక నీవు కూడా విశ్వసిస్తే, భయపడకుండా దేవుడి మీద నీ భారమంతటిని ఆయన మీద నువ్వు వేయగలిగితే తప్పకుండా ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. కనుక ధైర్యం కలిగి ఉందాం, ప్రభు సహాయం చేస్తాడనే విశ్వాసంతో మనం ముందుకెళ్దాం. దేవుడు తప్పకుండా తన కృపను మీ ఎడల కుమ్మరిస్తాడు. మరొక సాక్ష్యము, మా కుటుంబ సభ్యుల్లో ఒకడైన తమ్ముడు లోకేష్ తన జాబ్ నిమిత్తం ప్రార్థన చేయమని అడిగాడు. ఈ కరోనా అటాక్ అవ్వకముందు ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో ఆల్రెడీ ఒక జాబ్ వచ్చింది, ఇంటర్వ్యూ జరిగింది, చక్కటి ప్యాకేజ్, నెలకి ఇన్ని వేల రూపాయలు ఇస్తాం, మీరు ఉద్యోగంలో జాయిన్ అవ్వచ్చని వాళ్ళు చెప్పారు. ఓకే అయింది. కాకపోతే ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళు చెప్పలేదు. కానీ అయిపోయిన తర్వాత, అంటే తన చదువుకి మరియు తాను సెలెక్ట్ అయిన ఉద్యోగానికి సంబంధం లేదు, కేటగిరీ మారిపోతుంది, మీరు ట్రైనింగ్ ఇస్తాము, మీరు చేయొచ్చు, ఇబ్బంది లేదు అని చెప్పారు. అయితే వచ్చిన ఉద్యోగాన్ని కూడా అట్లా వద్దు, నేను చదువుకున్న చదువు తగినట్లుగా నేను ఉద్యోగం చేస్తాను అని ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు మరి తమ్ముడు. అప్పుడు ప్రార్థన చేశాం. మరి మొదటిసారి కూడా ఉద్యోగం వచ్చినప్పుడు, ఇంటర్వ్యూ వచ్చినప్పుడు ఫోన్ చేశాడు, ప్రార్థన చేశాను, అన్న ప్రార్థన చేయండి చేశాను. అప్పుడు నేను అన్నాను, దేవుడి చిత్తమైతే వస్తుంది, లేకపోతే లేదన్నాను. అప్పుడు అది క్యాన్సిల్ అయింది. తర్వాత మొన్న వచ్చినప్పుడు అప్పుడు కూడా అది కూడా మళ్ళీ తానే దాన్ని వదులుకున్నాడు. ఎందుకంటే చదువుకున్న చదువుకి ఉద్యోగానికి సంబంధం లేదు అని తాను దాన్ని విడిచిపెట్టాడు. మంచిదే. ఆ తర్వాత నేను అన్నాను, ఏం భయపడొద్దు, నిరాశ చెందొద్దు, విశ్వాసం ఉంచి ప్రార్థన చేసుకో, దేవుడు తప్పకుండా తన కృపను నీ ఎడలో చూపిస్తాడు, ఎందుకు ఇట్లా జరుగుతుందని ఏమీ కూడా నువ్వు ఆందోళన చెందొద్దు, దేవుడి మీద విశ్వాసం ఉంచు అని చెప్పడం జరిగింది. ప్రార్థన చేస్తూ వచ్చాడు. తను కూడా ఇప్పుడిప్పుడే విశ్వాసంలో ఎదుగుతున్నాడు, క్రీస్తులో ఎదుగుతున్నాడు, మరింత నమ్మకం ఉంచుతూ ఉన్నారు. కనుక మరి మేము కూడా ప్రార్థన చేస్తూ వచ్చాం. మరి నిన్నటి రోజున తను నాకు టెక్స్ట్ చేయడం జరిగింది, అన్న నాకు విప్రో కంపెనీలో జాబ్ వచ్చింది, బెంగళూరు విప్రో కంపెనీలో నాకు జాబ్ వచ్చింది, చక్కటి ప్యాకేజ్ నాకు వచ్చింది అని వెంటనే మెసేజ్ చేయడం జరిగింది. అందుకని తన తరపున, అంటే వారు వచ్చి చెప్పడానికి చేయటానికి, అంటే
ఇప్పుడిప్పుడే విశ్వాసం ఎదుగుతున్నారు, ఎలా చెప్పాలి ఏంటో కొంచెం బిడియము గనక అందుకే నేనే వారి తరపున సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నాను. ఇంతకుముందే అంటే ఉద్యోగం వచ్చింది అని తెలిసిన వెంటనే సెకండ్ టైము సాక్ష్యం పంచుకోవాలనుకున్నారు, కానీ అది ఎందుకో కొన్ని మిస్కమ్యూనికేట్ వల్ల అది సంఘంలో చెప్పలేకపోయారు. వద్దనుకున్న మళ్ళీ సోమవారమే దాని ఉద్యోగాన్ని తను కూడా సాక్ష్యం చెప్పలేదు, సోమవారానికి ఉద్యోగాన్ని తాను కూడా వదిలేసుకున్నాడు, నేను చేయనని. అంటే దేవుడికి తెలుసు అది దేవుని చిత్తంలో లేదు కనుక తాను కూడా వదిలేసుకున్నాడు, అది కూడా సంఘంలో సాక్ష్యం పంచుకోలేదు. కనుక గమనించండి, మన ప్రభువుకి తెలుసు మనకి ఎటువంటి ఉద్యోగము కానీ, లేకపోతే మ్యారేజ్ కానీ, లేకపోతే సహవాసం కానీ మన జీవితానికి ఏది ఉపయోగపడుతుంది, మనం దేంట్లోకి వెళితే మనం దీవించబడతాం, ఏది మన జీవితంలోనికి వస్తే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, మనము కూడా చక్కగా సంతోషముగా ప్రశాంతంగా మన జీవితాన్ని ముందుకు నడిపించుకోగలం అనేది ప్రభువుకి తెలుసు గనక ఆయన అన్నీ కూడా తన ప్రణాళికలో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా అన్నీ చక్కగా చేస్తాడని తెలియజేయడానికి మరి మా తమ్ముడు లోకేష్ తన జీవితంలో జరిగిన ఈ సంఘటన సాదృశ్యం. ఎందుకంటే 2 సార్లు జాబ్ ట్రయల్స్ ఫెయిల్ అయినాయి, ఒకటి వచ్చి కూడా మళ్ళీ తానే వదిలేసుకున్నాడు, అది కొంత బాధ. మరి దానికంటే బెటర్ కంపెనీలో, బెస్ట్ కంపెనీ విప్రోలో మరి చక్కటి ప్యాకేజ్తో తను ఇప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని అన్నారు. కొత్త వారిని సెలెక్ట్ చేసుకోము, ఇప్పుడు లేదు తర్వాత చూద్దాం అనుకుని వారు ఇంటి దగ్గర నుంచి మీరు పని చేయొచ్చు అని వారు కూడా అవకాశం ఇవ్వటం. కనుక కొంత ఆలస్యమైనప్పటికి కూడా మనము భయపడకూడదు, వెనకడుగు వేయకూడదు, దేవుడి మీద విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. ఆయన మీద నమ్మకం ఉంచి భారం కలిగి ప్రార్థన చేయాలి. కానీ నువ్వెంత విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తావో అంత గొప్పగా దేవుని కార్యాలు చూస్తావు. ఆలస్యమైందని దేవుడు లేడనుకోవద్దు, ఆలస్యమైపోతుందని ఇంకా దేవుడు వినడేమో, లేకపోతే ఏంటి మరి నేను ప్రార్థన చేస్తున్నాను కదా, పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారు కదా, మరి ఎందుకని ఇంకా రాలేదు, ఎందుకని ఇంకా జరగలేదు అనేటువంటి మాటలు అపవాది మన బుర్రలో వాడు తిరిగేటట్లుగా చేస్తూ ఉంటాడు. కనుక వాటిని పట్టించుకోకుండా నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థన చేయి. నీ విషయంలో కూడా దేవుడు ఆలస్యమైన తన ప్రణాళికలో ఏదో ఒక గొప్ప విషయము, గొప్ప సంఘటన నీ కొరకు ఆయన రచించి ఉంచాడు. కనుక అది తప్పకుండా దేవుడు చేస్తాడు తన సమయం వచ్చినప్పుడు. కనుక ఆయన సమయం కొరకు మనం ఎదురు చూద్దాం. మన చేతిలో ఉన్న వాచ్ ప్రకారం కాదు మనం పని చేయాల్సింది, ఆయన చేతికి, ఆయన బుర్రలో ఉన్న సమయం ప్రకారం మనం పని చేస్తే తప్పకుండా ఆలస్యమైన గొప్ప కార్యాలు చూసే కృప ప్రభు మీ అందరికి కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆరాధన చేసుకుందాం మనందరం కూడా. ఇప్పటివరకు విన్న సాక్ష్యాలన్నిటిని బట్టి ప్రభువుకే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. లైవ్ వీక్షిస్తున్న మీ అందరి జీవితాల్లో కూడా దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు ఎదురు చూస్తున్నారు. దేని కొరకు ఎదురు చూస్తున్నారో వాటన్నిటి విషయంలో దేవుడు గొప్ప కార్యాలు మీ అందరి జీవితాల్లో కూడా జరిగించి సాక్షులుగా నిలబెట్టునుగాక. ఆమేన్. ఆమేన్. ఆరాధన చేసుకుందాం, ప్రభువుని స్తుతించుకుందాం. మనందరం కూడా కొన్ని క్షణాలు మీ గృహంలోనే మోకరించాలని అందరం కూడా మోకరించి మనమందరం కూడా ప్రభువుని స్తుతించుకుందాము, ఆరాధన చేద్దాం. ఇప్పటి వరకు ప్రభువు చేసిన కార్యాలు, ఇప్పటి వరకు ఆయన చూపిన కృపను అర్థం చేసుకుంటూ దాని విషయమైన ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు మనందరం కూడా చెల్లిద్దాము. గొప్ప దేవా, మహోన్నతుడా, సర్వోన్నతుడు అయిన మా రాజా, నీకు స్తోత్రములు నాయన. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఇదిగో మా జీవితాల్లో కార్యములు చేసే గొప్ప దేవుడవు నీవు మాత్రమే నాయన. అయ్యా, ఇప్పటి వరకు మేము ఇలా బ్రతుకున్నామంటే నీ కృప నాయన, నీ కృప నాయన. అవును నాయన, ఎవరు చూపని ప్రేమ, ఎవరికి లేని ధన్యత, ఇదిగో రక్షించబడిన మాకు, నీ మీద ఆనుకునే మాకు మీరు ఇస్తూ వచ్చారు. నిజమే నాయన, అన్ను దినము కూడా నీ అనుగ్రహము నాయన మేము ఇలా బ్రతుకున్నామంటే. అవును నాయన, ఎవరు లేరు నాయన ఈ లోకములో మమ్మల్ని ఆదరించేవారు, ఇదిగో మమ్మల్ని బలపరిచేవారు ఎవరు లేరు, నీవు తప్ప. కనుక నా తండ్రి, అయా నీ మీద ఆనుకుంటున్నాము నాయన. ఇదిగో మమ్మల్ని నడిపించగలిగిన గొప్ప దేవుడు అయిన నీ మీదే ఆనుకుంటున్నాం యేసయ్యా. ఇదిగో నీవు తప్ప ఈ లోకంలో మాకెవరూ లేరయ్యా. అయా, నిన్ను నమ్ముకొని మేము బ్రతుకుతున్నాము నాయన. తండ్రి, అనుదినము నీ పాదాలు వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తున్నాం. మా కన్నీరు తుడిచేవాడవు నీవని నాయన. ఇదిగో నాయన, మమ్మల్ని చూడండి నాయన, మా చేయి పట్టి మమ్మల్ని మీరు నడిపించండి నాయన. యేసయ్యా, నీవు తప్ప మాకంటూ ఎవరు లేరు నాయన ఈ లోకంలో. అయ్యా, మమ్మల్ని మీరు నడిపించండి, మమ్మల్ని మీరు నడిపించండి, మమ్మల్ని మీరు నడిపించండి, మమ్మల్ని మీరే నడిపించండి. మా బాధల్లో మాకు నెమ్మదినిచ్చేవాడు నీవు మాత్రమే నాయన. ఇప్పటి వరకు ఇలాగా ఇదిగో నీ కన్నిటి నాట్యముగా మారుస్తానన్నట్లుగా, ఇదిగో నా జనులకి ఎన్నడూ సిగ్గుపడరు అన్నట్లుగా
నా ప్రభు మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తున్న మా దేవానికి వందనాలు. ఇప్పటి వరకు మాకు ఆయుష్ను పొడిగిస్తున్న మా తండ్రి నీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని ఇలాగ నిలబెట్టి నడిపిస్తున్న మా దేవానికి వందనాలు. ఇదిగో యేసయ్యా, ఈ లోకములో మాకంటూ ఎవరు లేరు, నీవు తప్ప మాకెవరు లేరు నాయన. మమ్మల్ని నడిపించగలిగిన సర్వాధిపతి అయిన దేవుడు నీవే దేవా. లోకమంతా మమ్మల్ని వెలివేసినట్లుగా చూస్తుండగా అయ్యా మమ్మల్ని నడిపిస్తూ వచ్చా. మా బాధలు వినటానికి ఎవరు లేరు, నీవు తప్ప. ఇదిగో ఇటువంటి సమయంలో ఎవరు వచ్చి మమ్మల్ని ఆదరించలేరు నాయన, నీవు తప్ప. కనుక మీరు మా మధ్యలో ఉండండి నాయన, మా చేయి పట్టి మీరే నడిపించండి నాయన. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. కలతలు పెరుగుతున్నప్పుడు కన్నీరు మన వెనక వస్తూ ఉంటుంది. వాటన్నిటి నుంచి మనల్ని విడిపించగలిగిన వాడు మన దేవుడే. కలతలెన్ను పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. కలతలెన్ను పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. లోకమంతా మనల్ని వెలివేసిన, నిన్ను విడిచిపెట్టిన ఆయన నీకు ఆధారం. ఆయన మనం కుమిలిపోతున్నప్పటికీ కూడా, నమ్మిన వారు మనల్ని విడిచిపెట్టినా కూడా ఆ భారము నీ గుండెలో కలచగా ఉన్నాడు ఆయన. ప్రభువు నిన్ను నడిపించగలిగిన వాడు, మనం నడిపించగలిగిన వాడు ఆయన మాత్రమే. థాంక్ యూ లార్డ్. లోకమంత వెలివేయగ కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడగ భారమాయెను. లోకమంత వెలివేయగ కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడగ భారమాయెను. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా,
యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. కలతలెన్నో పెరుగుతుంటే కుమిలిపోతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు చూస్తున్నాడు, భయపడవద్దు, చేయి కుమిలిపోవద్దు, ఆశ్చర్యానికి లోను కావద్దు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను ఆధారపడ్డామయ్యా, పరుగెత్తుచుంటిని, నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను నిన్ను చూస్తున్నాడు, భయపడవద్దు, చేయి కుమిలిపోవద్దు, నీవు నడుపు నమ్మదగిన దేవుడు. చూడు యేసయ్యా, ఆయనని కన్నీళ్లు తుడిచే దేవుడు, చేయి ఆయన విడిచిపెట్టడు. నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా,
చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు, భయపడవద్దు. ప్రభా నీవే మాకు దిక్కని నిన్ను ప్రభా నీ వైపు పరిగెత్తుతున్నాము నాయనా. అయ్యా నీవు దయ చూపించకపోతే మా బ్రతుకుల్లో మమ్మల్ని కనికరించే వారు కూడా ఎవరు ఉండరు గనుక తండ్రి నీ దయ, నీ కృప, నీ కాపుదల ఇదిగో మా దేవా మీరు మా పైన కుమ్మరించండి. అవును తండ్రి. ప్రభా మమ్మల్ని మీరు నడిపించండి నాయన. ప్రభా మా చేయి పట్టి అయ్యా మా వెన్ను తట్టి నా దేవా మీరే మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు నీవు కాక మమ్మల్ని నడిపించే వారు ఎవరు లేరు, ఎవరు లేరు నాయనా, నీవే మాకు. ప్రభా ఇదిగో మా సమస్యలు చెప్పుకుంటే ప్రభా మమ్మల్ని దూరం పెడతారేమో, ఇదిగో మమ్మల్ని వెలివేసినట్లుగా చేస్తారేమోనని భయము, ఆందోళన. మరి రోజు ఎంతో మంది ప్రభా సమస్యలను బట్టి జనాలు వెలివేసినట్లుగా చూస్తా ఉన్నారు ప్రభా. జనాలు ఎవరు కూడా పలకరించలేకపోతున్నారు తండ్రి నాయన. ఒకనొకరు పలకరించుకుని ప్రభా ఎన్నో రోజులైపోతుంది నాయన. అవును తండ్రి. అయ్యా కానీ నువ్వు ఎన్నడూ మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు అయ్యా. అనుదినము కూడా మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడవు నాయనా. ఇదిగో నాయన నిన్ను వెతుకుతున్నామయ్యా. అయ్యా నిన్ను వెతుకుతున్నాము నాయన. ఇదిగో నీ వెనక పరిగెత్తుతున్నాము నాయన. మమ్మల్ని మీరే నడిపించండి నాయన, మమ్మల్ని మీరు నడిపించండి నాయన. అయ్యా మా పైన మీరు కనికరించండి నాయన. ఇదిగో నీ బిడ్డలు ఎవరు ఎటువంటి సమస్యలు ఉన్నారో, వేదనలో ఉన్నారో, శ్రమలో ఉన్నారో వారందరినీ మీరు విడిపించండి. వాటి వారందరినీ మీరు బలపరచండి, సాక్షులుగా మీరు నిలబెట్టండి నాయన. మా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవెనకరంగా మీరు వారిని నడిపించండి. నా దేవా నీకే వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాను. నీ కృపలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని అయ్యా మా తండ్రి ఇదిగో నీ ఉన్నతమైన కృప, కాపుదల మా పైన కుమ్మరించు తండ్రి. ప్రభా ఈ ఆదివారపు ఆరాధన మీలాగా కలుసుకోవటానికి లైవ్లో మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, కృపను బట్టి నీకు స్తోత్రం. ఇంకను నీ కృపను, మా ఆయుష్ను కూడా మీరు పొడిగించి ఇంకను మమ్మల్ని నడిపించి బ్రతికించమని నజరుడైన యేసు నామములో ప్రార్థించి పొంది స్తుతులు చెల్లిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. 2 వారాలు మనము 3 వృక్షాల గురించి నేర్చుకుంటూ వచ్చాం. ఈ రోజుతో ఆ వర్తమానాన్ని మనం ముగించుకుంటాం. మొదటిగా మనము ద్రాక్షవల్లిని గురించి, ఇశ్రాయేల్ యొక్క గతము, వారు ఎట్లా అంటుకట్టబడ్డారు, వారైనా మనమైనా మనం క్రీస్తులు ఎలా అంటుకట్టబడ్డాం, ఎలాగ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, వీటన్నిటిని గురించి కూడా ద్రాక్షవల్లి గురించి మనం విన్నాము. ఆ తర్వాత వారంలో అంజూరపు చెట్టు గురించి, అంజూరపు చెట్టు ఇశ్రాయేల్ యొక్క ప్రస్తుత స్థితి, అంటే అప్పుడు రాసినప్పుడు వారు అప్పుడు ఎలా ఉన్నారు, మన ప్రస్తుత స్థితి ఎట్లా ఉంది, దేవుడు మనల్ని ఎలాగా ఎవరికి ఎలాగైనా తీర్పు తీరుస్తానంటున్నాడు, ఎలా మనం ఉండాలి. అంజూరపు చెట్టులో నుంచి ఒక 7 విషయాలు కూడా మనము గత ముందు వారంలో మనం నేర్చుకున్నాము. ఏప్రిల్ చివరి మాసములో చివరి ఆదివారము ఎలాగ మనం ఉండాలి, మన తోటమాలి ఎవరు, మన ఎటువంటి ఫలాలు మనం ఫలించాలి, ఎలాగ దేవుడు మనం మహింపరచాలి, అంజూరపు చెట్టుగా ఉన్న మనము ప్రభువుకి మహిమ ఎలా తీసుకురావాలి అనే అంశాలన్నీ కూడా మనము నేర్చుకుంటూ వచ్చాం. ఈ రోజున చివరి వర్తమానముగా ఒలీవ చెట్టును గురించి ఈరోజు మనం నేర్చుకుందాము. ఒలీవ చెట్టును గురించిన వర్తమానము క్లుప్తంగా మనం ఈరోజు నేర్చుకుందాం. ఈ ఒలీవ చెట్టు ఇశ్రాయేల్ ప్రజల యొక్క అంటే ఇది రాసిన కాలములో, అప్పుడు కాలములో ఇది ఇశ్రాయేల్ ప్రజల యొక్క భవిష్యత్తు ఎట్లా ఉండేదని, అంటే ఇది ఈ రోజు నుంచి రాబోయే భవిష్యత్తు గురించి కాదండి. ఇది అప్పుడు వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు అప్పుడు సజీవంగా, అంటే ఈ పుస్తకము రాసేటప్పుడు, ఈ వాక్య భాగము రాసేటప్పుడు ఆ తర్వాత సంవత్సరాల భవిష్యత్తు అనమాట. ప్లస్ ఇప్పుడు బ్రతుకుతున్న మన భవిష్యత్తును కూడా ఇది నిర్దేశిస్తుంది, ఒక హెచ్చరికగా ఇది మనకు ఉంటుంది. కనుక ఇదేమో అప్పుడు వారికి జరిగిపోయింది, మనకేమో మన భవిష్యత్తు అనగా మన జరిగే దాని గురించి ఒక హెచ్చరికగా ఇశ్రాయేల్ జీవితం మనకు ఉంటుంది. కనుక
ఇది రోమా 9 ఏమో ద్రాక్షవల్లి, 10వ అధ్యాయం ఏమో అంజూరపు చెట్టు గురించి, మరియు 11వ అధ్యాయం ఇట్లా ఒలీవ చెట్టును గురించిన అంటుకట్టబడిన జీవితం, వీటన్నిటి గురించి మనం నేర్చుకుంటాం. కనుక ఇది ఇశ్రాయేలు ప్రజలు తిరిగి మళ్ళీ వారి భవిష్యత్తు ఎట్లాగా దేవుడు తిరిగి మళ్ళీ వాళ్ళని సమకూర్చాడు. అంజూరపు చెట్టు అనగా ఫలాలు లేని జీవితం నుంచి దేవుడు ఎలా మళ్ళీ వాళ్ళ ఫలభరితమైన జీవితంగా మార్చాడు, ఎలాగ దేవుడు వారిని ఆశీర్వదించాడు, ఎలాగ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని తిరిగి మళ్ళీ పునరుద్ధరణ ఎలా జరిగింది. మరి ద్రాక్షవల్లిగానేమో అంటుకట్టబడ్డారు ఇశ్రాయేలీలు, అన్యులు. దేవుని మందిరంలోకి వచ్చారు, సంఘంలోనికి వచ్చారు, దీవెనకరమైన వంశముగా ఎన్నుకోబడ్డారు, వారైనా మనమైనా. అయితే అంజూరం దగ్గరికి వచ్చేసరికి ఏమో వాళ్ళ ప్రస్తుతం ఎట్లా మారిపోయిందంటే ఫలాలు లేని జీవితంగా మారిపోయింది. అయితే మరి అటువంటి స్థితిలో నుండి దేవుడు వారిని హెచ్చరించాడు, అది మనం నేర్చుకున్నాము. ఎలాగ మరి ఫలించాలి, మరొక సంవత్సరం గడువేమని అడగటం, ఆయన సిలువ కార్యం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే వారు ఎలా పునరుద్ధరించబడ్డారు, మరి మనము కూడా ఎలా పునరుద్ధరించబడతాము, ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం ఈ రోజున క్లుప్తంగా. ఇర్మియా ప్రవచన గ్రంథము, ప్రవక్త ఇర్మియా రాసిన గ్రంథము 11వ అధ్యాయము, ప్రవక్తల పుస్తకమైన ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. 16-17 వచనాలు 11వ అధ్యాయం. అది చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవచ్చున్నవి. ఇశ్రాయేలు వంశస్థులను, యోధా వంశస్థులను బయలునకు ధూపార్పణము చేసిన కోపం పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మును నాటిన సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు కీడు నిర్ణయించుకుని ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫలములు లేని అంజూరమును దేవుడు ఇప్పుడు ఏం పిలుస్తున్నాడు? 16వ వచనంలో చక్కని ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు, చక్కని ఫలాలు కలిగిన పచ్చని ఒలీవ చెట్టు అని ప్రభు దాన్ని పిలుస్తూ ఉన్నాడు. చక్కని ఫలములు మరియు పచ్చని ఒలీవ అని ప్రభు వారు ఇక్కడ దానికి పేరు పెట్టాడు. మరి గత చివరి 2వ వర్తమానం మనం చూసినప్పుడు అంజూరము గురించి, దీనికి ఫలములు లేవు, దీన్ని నరికివేయండి అని అన్నాడు. మరి ఇప్పుడేమో చక్కని ఫలాలు కలిగిన పచ్చని మొక్క అని ప్రభువుల వారు దానికి పేరు పెట్టడం జరిగింది. అంటే మార్పు వచ్చిందనమాట. ఇశ్రాయేలీయుల జీవితంలో మార్పు కనబడింది. మనము కూడా మరి అంజూరమును గురించి మనం నేర్చుకున్నప్పుడు గత వాటి గురించి కూడా ఒక 2 మాటలు నేను మీకు చెప్తాను. అంజూరం గురించి మనం నేర్చుకున్నాం. మనల్ని నాటినవాడు ఆయనే, తన పరిశుద్ధ సంఘంలో మనల్ని నాటాడు, మన వ్యవసాయకుడు ఆయనే. మరియు చక్కటి ఫలాలు ఫలించాలని ప్రభు మనల్ని ఆశీర్వదించి నాటాడని, మరి వెలుగు ఫలము, ఆత్మ సంబంధమైన ఫలము, రక్షణ ఫలము, దేవుని మహింపరిచే ఫలము, ఇవన్నీ కూడా మరి మారు మనసు తగిన ఫలము, ఇవన్నీ కూడా ఫలించాలని ప్రభు ఆశించాడు మన దగ్గర నుంచి. అయితే మన వ్యవసాయకుడు ఆడే అని మనం విన్నాము, మరి సత్తుగల పరిశుద్ధ స్థలమైన సంఘములో నాటాడని మనం విన్నాం. అయితే ఫలాలు వెదగడానికి వచ్చినప్పుడు ఫలములు కనపడలేదు. అయితే దాన్ని నరికివేయమన్నప్పుడు యజమానుడు అడిగిన తండ్రి చెప్పినప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇదిగో కాదయ్యా, మరొక సంవత్సరం నా గడువేమన్నాడు. కృప పొడిగించబడటము అనేది, కృప పొడిగించబడిందని 6వదిగా నేర్చుకున్నా. 7వదిగానేమో తీర్పు మాత్రం నిశ్చయమే, కృప పొడిగించబడింది వాస్తవమే, కానీ ఒక దినాన తప్పకుండా ఫలములు లేకపోతే నరికివేయబడతావు నీవు అని దేవుడు హెచ్చరించాడు. అయితే మరి వారు అవన్నీ తలకెక్కించుకున్నట్లున్నారు. మనం కూడా వాటిని ఆలోచించాలి. ఇశ్రాయేల్ ప్రజలు వాటిని ఆలోచించారు, మనం కూడా వాటిని ఆలోచించాలి. ఇప్పుడు ఈ అంజూరపు మొక్కను దేవుడు అంటున్నాడు, ఇదిగో మీరందరూ ఇప్పుడు ఏంటో తెలుసా, మీరు ఒలీవ మొక్కలు వంటి వారు, మీరు ఫలిస్తున్నారు, ఇప్పుడు మీరు పచ్చగా మారుతున్నారు, ఫలాలను కలిగి మీరు బ్రతుకుతూ ఉన్నారు, మంచిది అని ప్రభువు దానిని అభినందిస్తూ ఉన్నారు. కనుక రక్షించబడిన మనము సంఘములో చేర్చబడిన తర్వాత, క్రీస్తుతో అంటుకట్టబడిన తర్వాత, సంఘములో అంటుకట్టబడిన తర్వాత ఫలములు మనం ఫలించాలి. పచ్చని చెట్టుగా దేవుని కనపడాలి, ఫలాలు కలిగిన చెట్టుగా మనము ప్రభుల వారికి కనపడాలి. లేకపోతే ఒక దినాన తప్పకుండా ప్రభు తీర్పు తీర్చాడు కదా ముందుగానే, అన్న సమయం అయిపోయిన తర్వాత నరికివేయబడతాం, భూమి మీద నుంచి మనము తొలగించబడతాం. కొంతమంది ఏమో వారి కాలాన్ని సంపూర్ణం చేసుకొని
లోకయాత్రను ముగిస్తున్నారు. మరికొంతమంది దేవుడు అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా కృపను దుర్వినియోగం చేసుకొని అవిశ్వాసము వలన కొంతమంది మరణిస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ మీరు గమనించినట్లయితేనండి, ప్రభు దానికి మంచి పేరు ఇచ్చాడు. ఇప్పుడు పచ్చని మొక్క మరియు ఫలములు కలిగిన ఒలీవ మొక్క అని పేరు పెట్టాడు. అక్కడతో అంతా బాగానే ఉంది. మరి మనసు మారింది, క్రియలు మారిని. దాని ఇంతకుముందు ఫలాలు లేని జీవితం ఇప్పుడు ఫలిస్తూ ఉంది. ప్రభు మనకు అటువంటి పేర్లు పెట్టాలి. దేవుడే మన గురించి సాక్ష్యాన్ని చెప్పాలి. రక్షణ పొందిన నిన్ను గురించి ప్రభు సాక్ష్యం ఇవ్వాలి, నిన్ను నన్ను గురించి. అయితే ఇక్కడ మనం గమనిస్తే అయితే ప్రభు మరి సాక్ష్యం చెప్పాడు. ఇదిగో మరి నువ్వు చక్కగా ఇప్పుడు ఫలిస్తున్నావు, మరి పచ్చగా ఉన్నావు, ఫలములు కలిగి ఉన్నావని చెప్పాడు. ఆయన బాగానే ఉంది. అది తర్వాత ఏమంటున్నాడో చూడండి. దానికి పేరు పెట్టాడంట. ఆ తర్వాత గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోతున్నవి. మళ్ళీ ఇదేంటి? పొగిడాడు, పేరు పెట్టాడు, సాక్ష్యం చెప్పాడు. మళ్ళీ వెంటనే మంట పెడితే తుఫాను రేపగా తన కొమ్మలు విరిగిపోతాయి అని మళ్ళీ హెచ్చరిస్తున్నాడు. ఏంటి దేవుడు ఇక్కడ గద్దిస్తున్నాడు? ఎందుకో చూడండి. 16వ వచనం, 17వ వచనం. ఇశ్రాయేలు వంశస్థులను యోధా వంశస్థులను బయలునకు ధూపార్పణము చేసి నాకు కోపము పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మును నాటిన సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు కీడు చే నిర్ణయించుకొని ఉన్నాడు. అది దేవుడు పేరు పెట్టాడు. మీరు మంచిగా ఫలిస్తూ ఉన్నారు, మీరు చక్కగా అభివృద్ధి చెందారు, వెరీ గుడ్ అని ప్రభువు చెప్పాడు. ఈరోజు చాలామంది కూడా మొదట్లో చాలా భక్తిగా, చాలా హుషారుగా సంఘముల వారి సాక్ష్యాన్ని కాపాడు బాప్తీసం తీసుకున్నప్పుడు ఏడ్చేస్తారు, లేదా పేరు మారిన తర్వాత చక్కగా అందరికీ స్వీట్లు పంచుతారు, సాక్ష్యం చెప్తారు, అందరికీ చెప్పుకుంటారు, ఇది నా 2వ పుట్టినరోజు అని సాక్ష్యం చెప్తారు, ఫోటోలు దిగుతారు, సేవకుడితో ప్రార్థన చేయించుకుంటారు, వాగ్దానం పొందుకుంటారు, పేరు మార్చుకుంటారు, నేను రక్షణ పొందానని అందరూ గర్వంగా చెప్పుకుంటారు. మొదట 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, లేకపోతే సంవత్సరం అంతా బాగానే ఉంటుంది వ్యవహారం. తిరిగి మళ్ళీ యథాస్థితి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా అలానే ఉంటున్నట్టున్నారు. దేవుడు మొదట పేరు పెట్టాడు, పేరు మార్చాడు. ఒలీవ చెట్టు అని పిలిచాడు, ఆయన ఫలములు కలిగిన చెట్టు అని పిలిచాడు, పచ్చని మొక్క అని పిలిచాడు. ఎండిపోయిన ఈ జీవితాన్ని దేవుడు మళ్ళీ చిగురింపజేశాడు. ఫలాలు లేని దానికి మరింత వాక్యాన్ని బోధించి, మరింతగా ప్రార్థన చేసిన వాళ్ళని ప్రోత్సహించి, సేవకుల ప్రార్థన మరియు దేవుని యొక్క రక్తపు కంచె ఇవన్నీ వేసి కూడా దేవుడు ఎక్కడ లోపం జరుగుతుంది, ఎందుకు, ఏమిటని సేవకుల వైపు నుంచి పూర్తిగా ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ చేసి నువ్వు ఫలించేటట్లుగా దేవుడు చేశాడు. అందుకని ఇప్పుడు ఫలములు కలిగిన మొక్క అన్నాడు. ఇంతకుముందు ఎండిపోయింది, ఎవరికి పనికిరాని చెట్టుగా ఉంటే ఇప్పుడు ఫలించే పచ్చని ఓ చెట్టు అని పిలిచాడు. పిలిచిన వెంటనే తిరిగి మళ్ళీ జాగ్రత్త, నీ కొమ్మలు విరిచేస్తానంటున్నాడు ఆయన. ఎందుకనంటే వాళ్ళు బయలుదేవతకి ధూపార్పణ వేస్తున్నాడు, బయలుకి ఆరాధన చేస్తున్నారు. అంటే మొదట మంచిగా ప్రభువుని ఆరాధన చేశారు, పరిస్థితులు మారిపోతూ ఉంటే మరి ఇశ్రాయేలు ప్రజలకి ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు. అయితే మరి ఇప్పుడు వర్షానికి ఒకళ్ళు, మరి పంటకు ఒకళ్ళు, భూమికి ఒకళ్ళు అని ఇట్లాగా చాలా 11-12 రకాల దేవుళ్ళు ఇశ్రాయేలు ప్రజలకి, క్షమించండి, ఐగుప్తీలకి ఉండేవాడు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారా అంటే, ఏ ఊరికి పోతే అక్కడ, ఏ జిల్లాకి పోతే ఆ జిల్లాలో, ఏ జనాంగం మధ్యలో పోతే ఆ జనాంగం మధ్యలో పరిస్థితులు బాగాలేదనుకోండి, ఇంకా దేవుడు లేడు అన్నట్లుగా అక్కడ ఏ దేవుడు ఉంటే వాళ్ళు మొక్కేస్తూ ఉంటారనమాట. అక్కడ ఎవరుంటే వారిని పోయి సహాయం అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అదే దేవుడు అంటున్నాడు. మీరు బయలుకు మొక్కుబడులు చెల్లిస్తున్నారు, బయలును మీరు ఆరాధిస్తున్నారు. గమనించండి ప్రియమైన స్నేహితులారా, సంఘబిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను రక్షించింది నువ్వు ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకుతావని. నీకెవరూ సహాయం చేయలేనప్పుడు నువ్వు ఆయన దగ్గర వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు, ఇందా మనం పాడినట్లుగా, నీకు నాకు ఎవరూ లేనప్పుడు, ఎవరూ సహాయం చేయనప్పుడు ఆయన ఒక్కడే నీకు నాకు సహాయం చేసింది, ఆయనే నిన్ను నన్ను బ్రతికించింది. అయితే అది మర్చిపోయి ఈ రోజున చాలామంది మళ్ళీ లోకాశల్లో పరిగెత్తుతూ ఉన్నారు, మరియు లోక సంబంధమైన వాటిని ఆరాధన చేస్తూ ఉన్నారు.
కనుక గమనించండి, ప్రభు కృపను పోగొట్టుకొని తిరిగి మళ్ళీ నింద ఎక్కడేస్తారు? మేము ప్రార్థన చేస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, మరి దేవుడు ఎందుకు స్వస్థపరచడం? వీడు దేవుడి మీద ఆధారపడరు. కొంతకాలము దేవుడు ఇంకేదైనా మధ్య మధ్యలో సేవకులకు తెలియకుండా వాళ్ళ బంధువులతోనో స్నేహితులతోనో కలిసిపోయి ఇంకెక్కడెక్కడో వెళ్తూ ఉంటారు, ఇంకేదేదో ఆశ్రయిస్తూ ఉంటారు సమస్యల నుంచి విడుదల పొందడం కోసం. ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేశారు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా కొంతమంది, అందరూ రాలేదండి ఐగుప్తుల నుంచి, అక్కడ కొంతమంది ఆగిపోయారు. మరి బబులోన్లో కూడా కొంతమంది ఆగిపోయారు. మాదియా పార్శిక ఆదేశంలో కూడా కొంతమంది ఆగిపోయారు. అంటే ఎక్కడికి హాయిగా ఉంటే అక్కడ ఆగిపోతున్నారనమాట. దేవుడు తిరిగి మళ్ళీ చెరలో నుంచి బయటికి తీసుకొస్తున్నప్పటికీ కూడాను నాకు ఇక్కడే హాయిగా ఉందన్నట్లుగా ఆశా చెప్పాడు కదా. ఆశా దగ్గరికి వచ్చి మరి ప్రవక్త హెచ్చరించినప్పుడు నువ్వెవడికి నాకు చెప్పడానికి కానీ ఆశ అన్నట్లుగా ఈ రోజున చాలామంది అలానే అదే స్థితిలో నాకు ఇక్కడే బాగుంది అన్నట్లుగా బ్రతుకుతూ ఉన్నారు. ఆశా కాలుకు జబ్బు పుట్టి చచ్చాడు, స్వస్థత వైద్యులు వైద్యం చేసినా ఎవడేం చేసినా బతకలేకపోయాడు, అంతే జబ్బుతోనే చచ్చిపోయాడు. మనసులో నెమ్మది లేక చచ్చిపోయాడు. చాలామంది దైవసేవకులు కూడా అనారోగ్యంతో చనిపోతున్నారు, విశ్వాసులు కూడా మరణిస్తున్నారు. అయితే వారు దేవుడు మాకు తోడై ఉన్నాడు, నేను మరణించినా నేను పరలోకంలో ఉంటాను, నేను నెమ్మది కలిగి బ్రతుకుతానని విశ్వాసముతో వాళ్ళు మరణిస్తున్నారు. భయముతో కాదు, అమ్మో నేను చనిపోతున్నానే ఇప్పుడు ఎట్లా అనే భయముతో కాదు, నేను మరణించినా నా దేవుని చెంతకు నేను వెళతాననే ధైర్యంతో విశ్వాసులు కానీ సేవకులు కానీ వారి శ్వాసను వారు విడిచిపెడుతున్నారు. భయముతో కాదు, ధైర్యముతో, విశ్వాసముతో, ఆనందముతో ఒక నమ్మకమైన క్రైస్తవుడు ఈ లోకాన్ని విడిచిపెడతాడు. కానీ ఒక అవిశ్వాసి మరణానికి భయపడతాడు. ఒక అవిశ్వాసి దేవుడి మీద కాకుండా ఒక సైడ్ ఏమో దేవుడు, ఇంకొక సైడ్ ఏమో మనుషుల మీద ఇతరుల మీద ఆధారపడేవాడు మరణానికి భయపడతాడు, రోగానికి భయపడిపోతాడు, వణికిపోతాడు, కంగారు పడతాడు. ఎందుకంటే రక్షణ అనుభవం సరిగ్గా లేదు, సాక్షి జీవితం సరిగ్గా లేదు, చచ్చిపోతే ఎక్కడ పోతాడో తెలియదు, తన మీద తనకే నమ్మకం లేదు. అందుకనే మరణం అంటే భయం కలుగుతూ ఉంటుంది. రోగం వస్తే కుమిలిపోతాడు, దేవుడి మీద ఆధారపడలేడు, ప్రార్థన చేయలేడు. అప్పుడు ప్రభు గుర్తొచ్చి అప్పుడు తిరిగి మళ్ళీ రక్షణ మారు మనసు అంటాడు. ఆ తర్వాత తగ్గిపోయిన తర్వాత ఇంక పాస్టర్ గారి పేరు కూడా తెలియదు, ఏ సంఘానికి వెళ్తున్నామో కూడా తెలియదు, ఆరాధన సమయం కూడా మర్చిపోతాడు. ఇంకెప్పుడో పండగకోసారి లేకపోతే మొదటి వారంలోనో చివరి వారంలోనో లేదా మధ్యలోనో ఎప్పుడో ఒకసారి కనపడి హాజరైంచుకొని వెళ్తూ ఉంటారు. అంటే దేవుడు ఫీల్ అవుతాడులే, పాస్టర్ గారు ఫీల్ అవుతారు, తోటి విశ్వాసులు నన్ను గురించి తప్పుగా అనుకుంటారేమో, మరీ రాకపోతే బాగోదులే అన్నట్లుగా దేవుడు ఫీల్ అవుతాడేమో అన్నట్లుగా చాలామంది మందిరానికి వస్తూ ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా చేసిన తప్పు అదే. ఒలీవ మొక్కలుగా దేవుడు వారికి పేరు పెట్టిన తర్వాత మూడు బారిపోయిన అసలు బయట ఎక్కడో పడి ఉన్న వారిని, ఎన్నికలేని మనల్ని ద్రాక్షవల్లిగా దేవుడు ఎన్నుకొని తన యొక్క కుటుంబంలో ఆయన నాటిన తర్వాత, అంటుకట్టిన తర్వాత పరిశుద్ధుల సహవాసం మనం నిలిపాడు. మరి అంజూరముగా మనం ఉండి ఫలాలు లేకపోయినా, నాటిన తర్వాత మనం నమ్మి నాటినా కూడా ఫలాలు లేకపోయినా, దేవునికి దూరం అయినప్పటికీ కూడా ఫలాలు లేకుండా ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నప్పటికీ కూడా ప్రభు ఒక అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. అది ఇప్పుడు చక్కగా మళ్ళీ ఫలాలు ఫలిస్తున్నావు, అది తిరిగి మళ్ళీ ఎందుకు లోకం వైపు చూస్తున్నావు? అందుకే కదా దేవుడు అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు, తుఫాను వస్తుంది, కొమ్మలు విరిగిపోతాయి. మరి కరోనా అనేది కూడా ఒక తుఫాను వంటిది, ఎన్నో కొమ్మలు విరిగిపోతూ ఉన్నాయి. గమనించండి, ఎన్నో ఒలీవలు విరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే దేవునికి దూరం అయిపోయి ప్రజలకు హాని చేస్తూ దేవుని నామానికి అవమానంగా బ్రతుకుతున్న వారు ఎందరో ఉన్నారు. భూమి కలుషితం అయిపోతుంది. నోవహు దినాలు కూడా అలానే జరిగింది. దేవుడు అప్పుడు దాన్ని క్లీన్ చేశాడు. కనుక గమనించండి, మనందరం పశ్చాత్తపడి ప్రార్థించినప్పుడు యోనా కాలంలో దేవుడు తన తీర్పుని ఆపివేసినట్లుగా ఈ దినాల్లో కూడా దేవుడు తప్పకుండా అలా చేయగలిగిన సమర్థుడు ఆయన. కనుక విమర్శించడానికి బదులుగా విమర్శించే మనము, దేవుడు ఎందుకు ఆపలేడు, లేదా నీ దేవుడు ఎందుకు చేయలేడు అనే మనము ఒక్క క్షణం ఆ మాటలు పక్కన పెట్టి, దేవా నేను చేసిన ఈ తప్పులు, నా విమర్శలు, నా ఈ జీవితాన్ని బట్టి నా కుటుంబంలోకి శ్రమ వచ్చింది, కానీ నేను సరి చేసుకుంటున్నాను, నా జీవితాన్ని రక్షించండి, ఇదిగో నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, ఈ రోగము నుంచి, బాధ నుంచి, వ్యధల నుంచి నాకు విడుదల అనుగ్రహించని నీ విమర్శలు ఆపేసి, దేవుని నిందించడం ఆపేసి మనం ప్రార్థన చేయగలిగితే తప్పకుండా నువ్వు విడుదల చూస్తావు. అర్థించడానికి బదులుగా అవమానిస్తున్నాము, ప్రార్థించడానికి బదులుగా విమర్శలు చేస్తూ ఉన్నాము. కనుకనే
ఇంకా శ్రమ ఎక్కువ అవుతాను. నీ దేవుడు ఏం చేయలేడా, నీ విశ్వాసం మీద అది ఇది అని అంటున్నావు కనుకనే మరి ఇంకా మన జీవితాలు అలానే ఉన్నాయి. కనుక ఎవరో ఏదో అంటున్నారని విశ్వాస అయిన నీవు కలత చెందమాకు. దావీదు గారితో కూడా అన్నారు, నీ దేవుడు ఏం చేయలేవయ్యా, నీ దేవుడు నిన్నేం రక్షించలేడు ఆయనతో చెప్పినప్పటికీ కూడాను ఆయన వాటిని పట్టించుకోలేదు. దేవుడి మీద ఆధారపడ్డాడు, ఆయన మీదే ఆధారపడి బ్రతుకుతూ ఉన్నాడు. దేవుని కొరకు ఫలించిన మొక్కగా దావీదు చివరి వరకు బ్రతికాడు. మరి యోసేపుతో కూడా ఎంతోమంది అన్నారు, యోసేపుని అన్నలు అమ్మేశారు, మరి అప్పుడు దేవుడిని వదిలేశాడా? నో. అరే నేను దేవుడి మీద ఆధారపడతా ఉంటే నాకేంటి, నా అన్నలు నన్ను ఎందుకు అమ్మేశారు, మరి దేవుడు అనేవాడు ఉంటే నాకు న్యాయం చేసేవాడు కదా. మరి ఐగుప్తీయుల దగ్గర అమ్మేశారు, అప్పుడు బానిసగా చూశారు. అరే నేను యాకోబు యొక్క సంతానం, నేను ఇశ్రాయేలుణ్ణి, యాకోబు సంతానం, నేను ఇట్లా బానిసగా పనిచేయడం ఏంటి, అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా, నాకెందుకు ఈ శ్రమ వచ్చింది. అమ్మి వేశారు, గుంటలో పడేశారు పైనుంచి. ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఐగుప్తులకు అమ్మేశారు. అనగా శ్రమ నుంచి మరింత శ్రమ. మరి ఐగుప్తులకు అక్కడ అమ్మేయటం అంటే మరి ఎంత భయంకరంగా వెట్టి చాకిరి చేయించుంటారు యోసేపు చేత. అటువంటి వెట్టి చాకిరి అంటే శ్రమ నుంచి అధిక శ్రమలోకి వెళ్తా ఉన్నాడు యోసేపు గారు. ఇక్కడ మొదటేమో శ్రమ అన్నల దగ్గర, మరి అమ్మేసింది అక్కడ బానిసగా పోయిన తర్వాత వెట్టి చాకిరి చేయించారు, భయంకరంగా పని చేయించారు. ఎందుకంటే ఐగుప్తీయులు పేరు ప్రఖ్యాతుల కొరకు ఆశపడతారు, దానికోసం వాళ్ళు ఏదైనా చేస్తారు, ఎంతైనా మనుషుల్ని ఇబ్బంది పెడతారు. అందుకని మనము నిర్గమాకాండం చదివితే వెట్టి చాకిరి చేయించారు, భయంకరంగా శ్రమ పెట్టారు, ఎంతగా పని చేయించుకున్నారో ఇశ్రాయేలు ప్రజల చేత మనం అక్కడ చూడగలుగుతాం. వాళ్ళు ఇప్పుడు బిల్డింగులు కడతా పేరు ప్రఖ్యాతలు వాళ్ళు పొందుకోవాలని ఆశిస్తూ భయంకరంగా బానిసలను ఇబ్బంది పెడుతూ ఉండేవారు. మరి ఇంకా మూఢనమ్మకాలు వాళ్ళు ఏంటంటే, రాజు చనిపోయిన తర్వాత రాజుకు పరిచర్య చేయడానికి తన దగ్గర ఉన్న బానిసను కూడా ఆ మంటల్లో కాల్చేసే, లేకపోతే సమాధి చేసేసేవాళ్ళు. అంతగా విపరీతమైన మూఢనమ్మకాలతో బానిసలను ఇబ్బంది పెట్టేవారు, శ్రమలకు గురి చేసేవారు. అంటే యోసేపు శ్రమ నుండి అధిక శ్రమకు వెళ్ళాడు ఇక్కడ. అయినా కూడా యోసేపు ఆది కాండంలో అక్కడ ఉన్న మాట ఏంటో తెలుసా, యోసేపుకి దేవుడు తోడయుండెను అనే మాట రాసుంది. అక్కడ నుంచి తిరిగి మళ్ళీ యోసేపు పరిస్థితి ఏమైంది, ఆయన చక్కటి దేహదారుఢ్యం కలిగిన వాడు యోసేపు, చక్కటి సుందరుడు, చక్కటి ఎత్తు కలిగిన వాడు, సౌందర్యవంతుడు. ఆయన్ను చూసి ఆ పోతిఫరు ఒక భార్య, మరి అందరూ అంటూ ఉంటారు పండితులు, మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ ఆమె పేరు జులేఖా అని అంటారు. అయితే ఆమెంట ఆ బానిసను చూసి మనసు పారేసు, ఇది ఎక్కడ దౌర్భాగ్యమో కానీ ఒక పనివాడితో ఏమో ప్రేమలో పడింది. ఇప్పుడు ఎవరు, ఒక అధికారి యొక్క భార్య ఒక పనివాడితో ఇప్పుడు ప్రేమలో పడింది. వివాహం చేసుకోవడానికి స్థితులు స్థాయిలు సరిపోవచ్చో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ మనసు మంచిదే, రక్షణ అనుభవం కలిగి ఉంటే చాలు, ఎవరినైనా వివాహం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆమెకు ఆల్రెడీ వివాహం అయింది, మరియు ఈయనేమో ఒక బానిసగా ఉన్నాడు. అయితే ఆ వివాహమైన ఆమె ఈ బానిస అయిన యోసేపు మీద కన్ను వేసింది. ఇప్పుడేమో శ్రమ నుంచి అధిక శ్రమకి వెళ్ళాడు, అధిక శ్రమ నుంచి ఇప్పుడు మహాశ్రమకి వెళ్తున్నాడు యోసేపు గారు. యోసేపుని ఎట్లయినా వశం చేసుకోవాలని ప్రయత్నం చేసింది, చెక్కలేదు, దొరకలేదు. మరేమైంది, నా అతను ఇదిగో యోసేపు అని ఆ బానిస ఉన్నాడే, వాడు నన్ను బలవంతం చేయబోయాడు, రేపు అటెంప్ట్ చేశాడు వాడు నా మీద, పట్టుకున్నాడు అని. అంటే చెయ్యని నేరానికి ఇప్పుడు శ్రమను అనుభవిస్తున్నాడు. మహాశ్రమ, అధిక శ్రమ నుంచి మహాశ్రమకి జైల్లో వేయబడ్డాడు. మరి అంతమంది బానిసల మధ్యలో యోసేపుని చక్కగా దేవుడు ఆశీర్వదించాడు. మరి పోతీఫర్ ఇంటికి గృహ నిర్వాహకుడిగా తయారయ్యాడు, స్టీవర్డ్గా మారాడు. మరి బానిసలందరూ, అరే మన యోసేపు చూడరా ఎంతగా, మనందరికంటే ఇప్పుడు వచ్చాడు వాడు, ఆ పోతీఫర్ ఇంటికి అధికారిగా ఉన్నాడు, సూపర్వైజర్గా మారిపోయాడు అని యోసేపుకి అందరి మధ్యలో మంచి పేరు వచ్చింది. పోతీఫర్ హృదయంలో మంచి స్థానాన్ని కల్పించుకున్నాడు. ఇటువంటి సమయంలో రేప్ అటెంప్ట్ అని నిందబడింది. శ్రమ నుంచి మహాశ్రమ, పోనీలే బానిస నుంచి ఆ శ్రమలోని అధిక శ్రమలోంచి కొంచెం తేరుకుంటున్నాను అనుకునే లోపే ఒక మహాశ్రమ, మహా నింద యోసేపు మీద పడింది. ఒరే యోసేపు మంచోడు అనుకున్నావు, ఎంత దౌర్భాగ్యుడు వీడు, ఎంత దరిద్రుడు, ఏకంగా ఇంటి తాళాలు చేతిలో పెడితే ఆ ఇంటి ఇల్లాల మీద వీడు కన్నేశాడు రా దరిద్రుడు అని అక్కడ వందలాది మంది బానిసలు అనుకున్న ఉంటారు కదా, ఎంతోమంది చీగొట్టుంటారు కదా, నిందించుంటారు కదా, హేళన చేస్తుంటారు.
పోతీఫర్ ఎంతగానో ప్రేమించాడు, అటువంటి పోతీఫర్ కూడా తనని తిట్టాడు, జైల్లో వేయించాడు. చూడండి, యోసేపుకి అప్పుడు కూడా ఉన్న మాట ఏంటో తెలుసా? యోసేపుకి దేవుడు తోడై ఉండెను అని అక్కడ ఆదికాండంలో రాయబడి ఉంటాము, మనం చూస్తాం. యోసేపు ఎంతగా దేవుడి మీద ఆధారపడ్డాడో అక్కడ వాక్యాలు ఆదికాండంలో దేవుడికి ఎలా యోసేపుకి తోడై ఉన్నాడో, అది ఆయన ఎలా నమ్మాడో ఆదికాండం చివరి అధ్యాయాలు మనం చూస్తే, మనం చదివితే గమనించవచ్చు. మరి శ్రమ నుండి అధిక శ్రమకు, అధికము నుండి మహాశ్రమకు వెళ్ళిన యోసేపు ఎక్కడా కూడా భయపడకుండా, దేవుడు నాకు లేడులే, ఆయన నాకు తోడుగా లేడులే అనే ఆలోచనలు రానివ్వకుండా దేవుడు తనకు తోడై ఉన్నాడు అని నమ్మాడు. అంటే దేవుడు తన కృపను యోసేపుకు ఉంచాడు. ఆ విషయాన్ని యోసేపు కూడా నమ్మాడు గనుకనే ఎక్కడా చెదిరిపోకుండా, తన సాక్ష్యాన్ని కోల్పోకుండా, వెనుదిరిగి చూడకుండా, లోకములో కలిసిపోకుండా, అసలు దేవుడే ఉంటే నేను ఎందుకు అమ్మబడేవాడిని, అసలు దేవుడే ఉంటే నేను ఎందుకు ఆ వెట్టి చాకరీ చేసేవాడిని, అసలు దేవుడే ఉంటే నేను అప్పటి నుంచి మరి శ్రమ నుంచి విడుదల పొంది ఒక స్టీవర్డ్, ఒక గృహ నిర్వాహకుడిగా మారిన తర్వాత, ఒక అధికారంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళెందుకు నా మీద అంత నింద పడేది, అసలు దేవుడు అనేవాడు ఉండుంటాడా, లేకపోతే ఇంకెవరితో నేను రాజీ పడిపోయి ఉంటే నాకు ఈ శ్రమ వచ్చేది కాదని యోసేపు రాజీ పడలేదు, ప్రభువు మీద ఆధారపడ్డాడు. ప్రభువు తనకు తోడై ఉన్నాడు, ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది అనే విశ్వాసంతో ఉన్నాడు. ఇది మూర్ఖ విశ్వాసముగా చాలామందికి అనిపించవచ్చు, మూర్ఖ విశ్వాసం కాదు. ఒకవేళ మూర్ఖ విశ్వాసం నీకు అనిపించినా, వేరే వాళ్ళు విమర్శించినా, ఈ మూర్ఖ విశ్వాసం వలనే ఈరోజు ఎంతోమంది గొప్ప కార్యాలు చూడగలుగుతున్నారు, అసాధ్యమైన కార్యాలను సాధ్యము చేసుకోగలుగుతున్నారని గుర్తుపెట్టుకోవాలి. కనుక ఒక్క విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి ఎప్పుడూ కూడా, మనం పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ ప్రతి పరిస్థితి నిన్ను దేవునికి దగ్గర చేయాలి తప్ప ఏది నిన్ను దేవునికి దూరం చేయకూడదు. ఏ శ్రమైనా, ఏ శోధనైనా దేవుడు అనుమతించినా, అపవాది వాడు తీసుకొని వచ్చినా దేవుడు అనుమతించేది ఎందుకంటే నిన్ను పరీక్షించి మరింతగా నిన్ను సువర్ణంగా మార్చాలని. అపవాదేమో దేవుడి శోధన వాడి శోధన తీసుకొని వస్తాడు. ఎందుకనంటే యోబుని దూరం చేయాలనుకున్నట్లుగా అట్లా నన్ను కూడా వాడు దేవుడికి దూరం చేయాలనుకుంటాడు. ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే బయలుకి దుర్ప్రార్థన చేశారో అట్లాగా మనము కూడా చేసేటట్లుగా, దోపార్పణ బయలుకి అర్పించేటట్లుగా, లోకానికి అర్పించేటట్లుగా, వ్యర్థమైన వాడికి అర్పించేటట్లుగా, వాటిని పూజించేటట్లుగా, వాటి వైపు చూసేటట్లుగా, ప్రభువుని విడిచిపెట్టేటట్లుగా అపవాది శోధనలు కలిగిస్తూ ఉంటాడు, మనల్ని వెనకకి లాగేస్తూ ఉంటాడు. అయితే యోసేపులాగా నీవు నేను నిలబడాలి దేవునితో. ఈ కరోనా అయినా కావచ్చు, దీని తర్వాత వచ్చేది ఏదైనా కావచ్చు, ఎటువంటి వ్యాధి అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆర్థిక ఇబ్బందులైన, కుటుంబ సమస్యలైన, మానసిక పరమైన సమస్య అయినా, ఏది ఏమైనా కూడా ప్రతీదీ కూడా నిన్ను దేవునికి దగ్గరగా చేయాలి. నీవు దాంట్లో దేవుణ్ణి వెదకాలి, దేవుని కృపను వెదకాలి, దేవునికి దగ్గరగా జీవించాలి. అలా నువ్వు జీవించడం నేర్చుకోగలిగితే బయలుకు కాకుండా, లోక సంబంధమైన వాటికి దోపార్పణ వేయకుండా ప్రభువుకే స్తుతులు చెల్లిస్తూ ఉంటూ నువ్వు జీవించగలిగితే అది ఎంతో మేలు. మరొక ఫోటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, మరి అది నిజమనే నేను భావిస్తున్నాను. ఒక పెద్ద ఆయన ఒక సాక్ష్యాన్ని తాను పంచుకున్నాడు. ఆయన 93 సంవత్సరాల వయసున్న ఒక వృద్ధుడు, ఇటలీ అనే దేశానికి చెందిన ఒక వృద్ధుడు అన్నమాట. ఆ ఇటలీ దేశానికి చెందిన ఈ పెద్ద ఆయన హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఆయన వెంటిలేటర్లో పెట్టాలి, మీరు దీనికి 5,000 రూపాయలు ప్రతిరోజు కూడా కట్టాలి అని చెప్పారు. అప్పుడు ఆయన ఏడుస్తున్నాడంట, అయ్యో మీ బిల్లు గురించి మీరేం బాధపడమాకండి, అవసరమైతే కొంచెం తగ్గిస్తాంలే, మీరు ఏడవద్దు అంటే, నేను డబ్బుల విషయంలో నాకేం సమస్య లేదండి, 5,000 కాదు 10,000 నేను కట్టుకోగలను రోజుకి, దేవుడు నాకు ఆ స్థితిని ఇచ్చాడు. అయితే నేను ఎందుకు ఏడుస్తున్నారండి మరి మీరంటే, నేను ఎందుకు ఏడుస్తున్నానయ్యా అంటే, ఇప్పటి వరకు ఈ 93 సంవత్సరాల్లో ఈరోజు మీరు నాకు వెంటిలేటర్ల మీద నేను ఊపిరి తీసుకోవాలంటున్నారు, అయితే ఈ సమస్య రాకమున్నంత వరకు కూడా నేను దేవుడు నాకు ఈ ప్రకృతిలో ఇచ్చిన గాలి ద్వారా నేను బ్రతుకుతున్నాను, ఏ రోజు కూడా దానికి రూపాయి కూడా నేను చెల్లించలేదు. కానీ ఈ రోజున గాలి పీల్చుకోవడం కోసం నేను రోజుకి 5,000 నుంచి 6,000 7,000 రూపాయలు నేను కట్టాల్సి వస్తుంది. మరి ఇప్పటి వరకు
నేను ఎన్ని వేల రూపాయలు నా దేవుడికి చెల్లించాలి? మరి ఈ 93 సంవత్సరాలు నేను గాలి పీల్చుకోవడానికి నా ఊపిరిని ఉచితంగా ఇచ్చాడు కదా దేవుడు. మరి దీన్ని బట్టి నేను ఎన్ని వేల రూపాయలు చెల్లించాలండి? మీకే రోజుకి 5,000 అంటే మరి ఆయనకి ఎన్ని కోట్ల రూపాయలు నేను రుణపడి ఉన్నాను? ఎంత గొప్ప దేవుడు నా దేవుడు అని ఏడ్చుకుంటూ ప్రభువుని వైద్యులు ఎదుట చిన్నపిల్లలాగా ఏడుస్తూ ప్రభువుని స్తుతించాడంట. అంటే చూడండి, ఆ పరిస్థితిని ఆయన ఎంత పాజిటివ్గా అర్థం చేస్తున్నాడు, ఎంత అనుకూలంగా మార్చుకున్నాడో చూడండి. దేవుడే ఉంటే నాకు ఈ వృద్ధాప్యలో నాకు ఎందుకు ఈ శ్రమ తీసుకొచ్చాడు, ఎందుకు ఈ కరోనా వచ్చింది, అది ఎందుకు ఈ ఊపిరి సమస్య నాకు వచ్చింది అని బాధపడకుండా ఇన్ని సంవత్సరాలు నేను ఊపిరి పీల్చడానికి, ఉచితంగా ఊపిరి పీల్చుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. మరి ఆక్సిజన్ సిలిండరు ఈరోజు మనం చూస్తే 7,000 రూపాయలు అంటున్నారు, 10,000 రూపాయలు అంటున్నారు ఆక్సిజన్ సిలిండర్. మరి రెమ్డెసివిర్ అని ఇంజెక్షను, అది 500-600 రూపాయలు ఖరీదు చేసే ఇంజెక్షన్ని 25,000 30,000 అని బ్లాక్లు అమ్ముతూ ఉన్నారు. మరి పోలీసులు కూడా వాళ్ళని చాలామందిని పట్టుకోలేకపోతున్నారు. మరి హాస్పిటల్లో జాయిన్ అయితే రోజుకి 15,000 20,000, ఎన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు హాస్పిటల్కి పోతే మరి బ్రతికి ఎంతమంది బయటకు వస్తారో తెలియదు. మరి నిన్నెవరో ఒక ఆయన చెప్తుంటే విన్నాను. మరి భార్యాభర్తలు ఇద్దరూ కూడా చాలా ధనవంతులు అంటే, ఇద్దరు కరోనా వస్తే హాస్పిటల్లో జాయిన్ చేశారంట. రోజుకి 50,000 రూపాయలు చొప్పున వాళ్ళు హాస్పిటల్లో ఉంటే 20 రోజులకి ఇద్దరికి కలిపి 20 లక్షల రూపాయలు అయింది. మొత్తం డబ్బులన్నీ కట్టించుకున్నారు పిల్లల దగ్గర. 21వ రోజు పిలిచారు, శవాలు 2 శవాలు వాళ్ళకి చూపించి తీసుకెళ్ళిపోయారు. వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసేసుకొని 21వ రోజు వాళ్ళకి చచ్చిపోయారండి, వైద్యం చేశాం ప్రయోజనం లేదు అని 20 లక్షలు కట్టించుకున్న తర్వాత శవాలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా అటునుంచటే వాళ్ళు చూపించేసి తీసుకొని వెళ్ళిపోయారు. కనుక ఎంతవరకు మనకి సరైన వైద్యం అందుతుందో తెలియని ప్రశ్న. ఇవన్నీ కూడా నిన్ను భయపెట్టడానికి కాదు, మరింత బాధలోకి నిన్ను తీసుకెళ్ళడానికి కాదు, కానీ ప్రభువు మీద ఆధారపడతామని నేను చెప్తున్నాను. మరి ఆ వృద్ధుడు, ఆయన ఇప్పటి వరకు దేవుడు నాకు 93 సంవత్సరాలు చక్కగా ఉచితంగా గాలి పీల్చుకోవడానికి నా దేవుడు నాకు సహాయం చేశాడు, అందును బట్టి నేను ఎంత కృతజ్ఞతలు చెల్లించాలి అని ప్రభువుని స్తుతించినట్లుగా నీవు కూడా అలా స్తుతించు దేవుణ్ణి. ఇప్పటి వరకు నన్ను కాపాడావు నా ప్రభు, అందును బట్టి నీకు వందనాలంటూ ప్రభువుని స్తుతించు. అంతేగా నాకు ఎందుకు ఇట్లా జరిగిందని లోకాన్ని ఆశ్రయించు మాకు. వారు వీరి దగ్గరికి పోయి బ్రతిమలాడుకోవద్దు, వారెవరూ ఏమీ చేయలేరు. నిన్ను దేవునికి దూరంగా చేస్తారేమో, లేకపోతే నీకు ఇంకా అనుమానాలు కలిగిస్తారు, ఇంకా నేను కంగారు పెట్టేసేయచ్చు. నీ సమస్య ఏంటో దేవునికి చెప్పు. ఇశ్రాయేలు ప్రజలు కూడా అవసరానికి తగినట్లుగా ఓసరవల్లి రంగులు మార్చినట్లుగా దేవుళ్ళను మార్చేశారు. నిలకడలేని భక్తి. యేసు ప్రభు నుంచి దూరం అవటం అంటే అది ఇంకా భయంకరమైన విషయం. ఎందుకంటే ఆయన అసాధ్యమైన కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడు. అసలు ఆయనే దేవుడు కాకపోతే, ఆయన ఒక అబద్ధం అయి ఉంటే, ఆయన ఏమీ చేయలేని చేతగాని దేవుడు అయి ఉంటే ఇన్ని లక్షల కోట్ల మంది ఎందుకు ఆయన రక్షకుడిగా అంగీకరిస్తారు? ఎంతోమంది కూడా వారి మతాలను విడిచిపెట్టి ఎందుకని క్రీస్తుని అంగీకరించుంటారు? ఇది ఒక అబద్ధం అయి ఉంటే, ఆయన చేయలేని చేతగాని దేవుడు అయి ఉంటే, సిలువలో నుంచి ఆయన ఒక 3 మేకులు కూడా తీసుకోలేని చేతగాని దేవుడని మరొక పెద్ద ఆయన అన్నాడు. మరి ఎందుకని ఎన్నో మతాల నుంచి క్రీస్తుని సొంత రక్షణగా అంగీకరిస్తున్నారు? ఎంతోమంది శ్రమలు పెడుతున్నా, హింసలు పెడుతున్నా, అబద్ధ ప్రచారాలు చేస్తున్నా కూడా మరెందుకని వారు రక్షకుని అంగీకరిస్తున్నారు? ఎక్కడా పొందలేని, ఎక్కడా చూడలేని ప్రేమ, కృప, కాపుదల, భద్రత, కార్యాలు వాళ్ళు క్రీస్తులో చూశారు గనుకనే. క్రిస్టియానిటీని విడిచిపెట్టి ఇతర మతాలకు వెళ్ళిన వారు వేళ్ల మీద లెక్కేయచ్చు. అటువంటి వారితో కూడా మనం కరెక్ట్గా మాట్లాడగలిగితే వారు ఎందుకు బయటకు వచ్చారో, వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి, లేకపోతే డబ్బులకు ఆశపడో, లేదా అవిశ్వాసం వలనో, లేకపోతే సరైన దేవుడి మీద విశ్వాసం ఉంచుకొని ఎట్లా వచ్చారో అర్థమైపోద్ది. కానీ ఇతర మతంలో నుంచి క్రీస్తుని అంగీకరించిన వాడిని మీరు ఎంతసేపు అడిగినా, ఎన్నిసార్లు అడిగినా తాను మారనని ఒక నిక్కచ్చు అయిన క్రైస్తవుడు చెప్పగలుగుతాడు, చావనైనా చేస్తానని. తను అనుభవించిన ప్రేమ, కాపుదల, ఆదరణ అట్లాంటిది. కనుక ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రేమను రుచి చూసినప్పటికీ కూడా లోకము దాని ఆశలు చూసి దాని వెనకాల పరిగెత్తారు. వెంటనే కార్యాల కోసం,
వెంటనే అడిగిన వెంటనే కార్యం జరగకపోతే ఇంకా ఆ దేశంలో ఇంకే దేవుడు ఉన్నాడు, ఈ జిల్లాలో ఇంకే దేవుడు ఉన్నాడు అన్నట్లుగా వాళ్ళు వెనుదిరిగిపోతూ ఉన్నారనమాట. అలాగా బయలుకి ధూపార్పణ వేస్తూ వచ్చారంట. అందుకని ప్రభు వారితో అంటా ఉన్నాడు ఆ 17వ వచనంలో, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనంలో, ఇదిగో ఇశ్రాయేలు వంశస్థులు యూదా వంశస్థులు బయలునకు ధూపార్పణము చేసి నా కోపం పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మల్ని నాటిన సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకుని ఉన్నాడు. మరి ఇది ఎప్పుడు నెరవేర్చబడింది? ఇది రాసిన కొన్ని సంవత్సరాలకి నెబుకద్నెజరు అనే రాజు ఇశ్రాయేలు ప్రజలని తాను చెరగా తీసుకొని పోయాడు. నెబుకద్నెజరు బబులోను దేశానికి చెందిన గొప్ప రాజు. ఆ దినాల్లో బబులోను పెద్ద మహా సామ్రాజ్యంగా ఉన్నది. 606 మరియు 586 బీసీల్లో నెబుకద్నెజరు అనే రాజు వారి కొమ్మలు విరిచి వారిని చెరగా పట్టుకొని పోయాడు. దేవుడు ముందుగానే హెచ్చరించాడు. కొన్ని సంవత్సరాల ముందే ఇర్మియా ద్వారా దేవుడు హెచ్చరించాడు, ఇదిగో మిమ్మల్ని మీరు కాపాడుకొని తిరిగి మళ్ళీ క్రీస్తులో మీరు సజీవంగా ఉంటే, చక్కటి సాక్ష్యం కలిగి ఉంటే మీరు తీర్పును తప్పించుకోగలుగుతారు. అయినా వారు పట్టించుకోలేదు. నెబుకద్నెజరుని దేవుడు వాడుకొని వాళ్ళకి తీర్పు తీర్చాడు. వాళ్ళ మీద యుద్ధము చేసి మందిరాన్ని ఆక్రమించుకొని మందిరంలోని వస్తువులు తీసుకొని వెళ్ళిపోయాడు. మరియు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా 2 విడతలుగా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి అక్కడ బానిసలుగా వాళ్ళని మార్చాడు. కనుక దేవుని తీర్పు హెచ్చరిక మనం వినకపోతే ఆయన తీర్పు మన మీదకి వస్తుంది. ఆదాము హవ్వలకు కూడా దేవుడు హెచ్చరించాడు, వాళ్ళు పట్టించుకోలేదు. దాని పరిణామాలు చూశాడు. ఎట్లాగా వారి వలన పాపాన్ని వాళ్ళు రుచి చూశారు, దేవుని మహిమను కోల్పోయారు, మరియు ఆ ఏదేను వాళ్ళలో నుంచి బయటికి తరిమివేయబడ్డారు, శ్రమను కొని తెచ్చుకున్నారు. మరియు కష్టము అనేది అక్కడి నుంచి అధికమైపోయింది, శ్రమ అనేది అక్కడి నుంచి అధికమైపోయింది. ఇట్లా ఎన్నో దీవెనలు హెచ్చరించిన తర్వాత కూడా దాన్ని చేయటం వలన ఎన్నో దీవెనలు వాళ్ళు కోల్పోవటం జరిగింది. కనుక ప్రభువు నిన్ను నన్ను ఏది కూడా హఠాత్తుగా ఆయన చేసేవాడు కాదు, అన్యాయంగా చేసేవాడు కాదు. దేవుడు ఆయన అన్యాయంగా ఇట్లా చేశాడంటానికి ఎవ్వరికీ హక్కు లేదు, అధికారం లేదు. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, ఏది కూడా అన్యాయంగా చేసేవాడు కాదు. ఆయన తీర్పు సరిగ్గా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు నీకు సేవకుడి రూపంలో కానీ, ఒక అన్యుడి రూపంలో కానీ, ఒక పాట రూపంలోనో, సాక్ష్యం రూపంలోనో, వాక్యం రూపంలోనో, ఏదో ఒక మాట రూపంలోనో తప్పకుండా ప్రభు ముందుగా నిన్ను నన్ను హెచ్చరిస్తాడు. మన జీవితాన్ని బట్టి, మన క్రియలను బట్టి, మన మాటలను బట్టి దేవుడు నిన్ను నన్ను ముందుగానే హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరిక నీవు నిన్ను పట్టించుకోకపోతే ఆయన తీర్పుని మనం రుచి చూడాల్సి వస్తుంది. కనుక హెచ్చరిక మరియు దాని పరిణామాలు అలా ఉంటాయి. రోమాపత్రికలో నుంచి మరికొన్ని పాఠాలు మనం గమనిస్తేనండి, రోమాపత్రికల నుంచి మరికొన్ని పాఠాలు మనం గమనిస్తే రోమాపత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చదువుకుందాము. రోమాపత్రిక 11వ అధ్యాయము 17వ వచనములో నుండి మనం చూద్దాం. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవైన ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మవైన నీవు అతిశయింపకము. ఒకటేమో మంచి ఒలీవ, సారవంతమైన ఒలీవ, ఇంకోటేమో అడవి ఒలీవ. ఈ అడవి ఒలీవ ఏంటి, మంచి ఒలీవ ఏంటయ్యా అంటే, మంచి ఒలీవ ఏమో ఇశ్రాయేలు యొక్క జనాంగం. అడవి ఒలీవ ఎవరయ్యా అంటే మరి అన్య జనాంగం, అనగా ఇశ్రాయేలు జాతి కాకుండా మిగిలిన వారందరూ కూడా అన్య జనాంగమే. వారందరూ అంట ఈ మంచి ఒలీవలతో అంటుకట్టబడి ఉన్నారు. ఈ మంచి ఒలీవ అయిన ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు వారు అందరినీ కూడా అంటుకట్టాడంట. అనగా ఇంకా ఎవడైతే యేసు ప్రభువుని అంగీకరిస్తాడో వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలుగా మార్చబడతారు. కనుక ఈ రక్షించబడిన మనము మన స్థితిని బట్టి మనం ఎన్నడూ అతిశయించకూడదు అని 17వ వచనం మనం నేర్పిస్తూ ఉంది. కనుక నేను ఎట్లా అని అతిశయించమాకు. అన్యులైన నిన్ను నన్ను దేవుడు ఎన్నుకొని, కొరగాని మనల్ని దేవుడు కోరుకొని ఆయన జనాంగముతో దేవుడు మనల్ని అంటుకట్టాడు. కనుక మనము అతిశయించబద్దులము కాదు. క్రీస్తుని బట్టే మన అతిశయము, కానీ మన స్థితిని బట్టి, మన గతిని బట్టి ఆహా ఓహో అని మనము అతిశయించడానికి వీలు లేదు. ఎందుకంటే కొరగాని మనల్ని కోరుకొని ఆయన ఎన్నుకొని మంచి ఒలీవైన ఇశ్రాయేలు జనాంగముతో తన బిడ్డలతో దేవుడు అంటుకట్టి మనల్ని కూడా తన ప్రజగా ఆయన మార్చుకున్నాడు.
కనుక మన అతిశయము క్రీస్తులోనే అయి ఉండాలి, కానీ మన డబ్బును బట్టి కాదు, మన స్థితిని బట్టి కాదు, మన విశ్వాసమును బట్టి కాదు. కనుక మనం ఎలాంటి వారమో, ఏ స్థితిలో మనము దేవుడు మనల్ని కోరుకున్నాడో, ఎన్నుకున్నాడో కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఉంటుంది. మన యొక్క టాలెంట్ ఏంటో అసలు మనము సామర్థ్యం లేని మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకొని ఇలాగ దేవుడు మనల్ని మార్చాడు. ఒకవేళ తెలివి ఉంది అనుకున్నప్పుడు కూడా అజ్ఞానంలో బ్రతుకుతున్న మనల్ని దేవుడు మనోనేత్రాలు వెలిగించి అసలైన జ్ఞానం ఏంటో దేవుడు మనకు నేర్పించాడు. సత్యమేదో అసత్యమేదో మనకి బయలుపరిచాడు. కనుక గమనించండి, అతిశయించొద్దు. నీ రక్షణను బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ ధనమును బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ వంశమును బట్టి, నీ కులాన్ని బట్టి అతిశయించొద్దు. అవేవి కూడా నిన్ను నన్ను రక్షించలేదు, నిన్ను నన్ను క్రీస్తు అంటుకట్టలేదు. అన్య జనాంగములో పక్కన పడివేయబడిన ద్రాక్ష రోడ్డు ప్రక్కన ఉన్న మనల్ని, దుమ్ములో కొట్టుకుపోతున్న మనల్ని దేవుడు ఎన్నుకొని కడిగి శుభ్రం చేసి తన రక్తముతో కడిగి, ఆయన తన మంచి ఒలివ అయిన తన జాతితో, తన జనాంగముతో, ఆయన రక్తముతో కడిగి మనల్ని అంటుకు పెట్టుకొని ఉన్నాడు ఆయన. కనుక అతిశయించాల్సింది మన బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు, మన స్థితి బట్టిని కాదు, ప్రభువుని బట్టి, ప్రభువు ప్రేమను బట్టి, ఆయన మనల్ని ఎన్నుకున్న విధానాన్ని బట్టి మనం అతిశయించాలి అని 17వ వచనం మనం నేర్పిస్తే, తర్వాత 18వ వచనాన్ని గమనించండి. 18వ వచనం, నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నదే కానీ నీవు వేరుని భరించటలేదు. నువ్వు అతిశయిస్తున్నావా? నా భక్తి ఎట్లాంటిది, లేదా నేను మంచి పాటగాడిని, లేదా నేను మంచి ఆటగాడిని, లేదా నేను మంచి అందగత్తిని, లేదా నేను మంచి జ్ఞానం కలిగిన వాడిని, లేదా నేను ఫలానా ఇదిగో నాకు బైబిల్ విషయంలో మంచి జ్ఞానం ఉంది, మా సేవకుడు కూడా పనికిరాడు, లేదా అన్నట్లుగా నువ్వు అందరిని తక్కువ అంచనా వేస్తూ నిన్ను నువ్వే గొప్ప చేసుకుంటా ఉంటే నువ్వు చెట్టులో ఒక కొమ్మ మాత్రమే. అసలు చెట్టు అంతా నేనే అన్నట్లుగా అతిశయించు మాకు. చెట్టు మొత్తాన్ని నేనే పెంచి పోషిస్తున్నట్లుగా గర్వపడద్దు. నిన్ను భరిస్తున్నది వేరు. ఈ వేర్లు రూట్స్ ఎవరైందంటే క్రీస్తు అన్నమాట, ప్రభువు. అయితే ఇక్కడ చెప్పబడిన ప్రకారంగా వేర్లు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు సాదృశ్యంగా కూడా ఉన్నాయి. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానమును బట్టి, ఆయన వారితో చేసిన వాగ్దానమును బట్టి, ఇచ్చిన మాటలను బట్టి ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు ఎన్నుకొని కాపాడుతున్నాడు నేటి వరకు కూడా. అందుకనే ఇన్ని దేశాల్లో 1 కోటి మంది జనాభా ఉన్న ఇశ్రాయేల్ దేశం ఒక్కటే కోవిడ్ ఫ్రీ దేశంగాను, నో మాస్క్ పెట్టుకోవడానికి అవసరం లేని దేశంగాను మార్చబడింది. ఎందుకని దేవుని కృప కాపుదల వాళ్ళపైన ఉన్నది. దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దానము, వారికి ఇచ్చిన మాట వాళ్ళని బ్రతికిస్తుంది. యుద్ధాల్లో వాళ్ళకి జయమునిస్తూ ఉంది. మరి ఎంతోమంది వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నా వాళ్ళెవరూ ఓడించలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వ్యాపారాల్లో యూదులే గొప్పవారు, ప్రథములు. కనుక గమనించండి, ఇదంతా ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి దేవుడు వాళ్ళని ఎన్నుకొని వాళ్ళని ఎప్పటికీ నేటి వరకు కూడా వాళ్ళని కాపాడుతున్నాడు, తన జ్ఞానమును ఇస్తూ ఉన్నాడు, వాళ్ళని నిలబెడుతూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు ప్రభు. కనుక వారి ముగ్గురు కూడా మనకి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి సాదృశ్యంగా ఉన్నారు. కనుక నిన్ను నన్ను భరిస్తున్నది నీ జ్ఞానము కాదు, నీ తలాంతులు కాదు, దేవుడే, ప్రభువే నిన్ను నన్ను భరిస్తున్నాడు. కాబట్టి నువ్వు అతిశయించాల్సింది కేవలము నిన్ను నన్ను మోస్తున్న, భరిస్తున్న చెట్టు కింద దాగి ఉన్న వేరులైన క్రీస్తుని, తండ్రిని, పరిశుద్ధాత్మను బట్టి మనం అతిశయించాలి, గర్వపడాలి, స్తుతించాలి, ఘనపరచాలి. చాలామంది ఒక సేవకుడు, నేను ఆయన ఉదాహరణ చెప్పినప్పుడు నేను విన్నాను. వాళ్ళ సంఘ విశ్వాసం అంట. ఆయన పేరు జాన్. మరి సంఘంలో మంచిగా సండే స్కూల్ నడిపించేవాడు. సండే స్కూల్ నడిపిస్తూ అందరికంటే ముందు వచ్చేవాడంట. సండే స్కూల్ నడిపించేవాడు. అందరికంటే ప్రతి నియమకూటానికి ముందు వచ్చి పరిచయలో సహకరణ, కుర్చీలు వేయటం కానీ, ఓడవటం కానీ, తొడవటం కానీ, సేవకులు పరిచయం చేయటం కానీ, అందించడం కానీ, ఇవన్నీ కూడా అందరికంటే ముందు వచ్చి చక్కగా సహకరించేవాడంట, తోడుగా ఉండేవాడంట, ముందు వచ్చేవాడంట, సండే స్కూల్ నడిపించేవాడు, మళ్ళీ ఆరాధనలో పాల్గొనేవాడు, ఏ పని చెప్పినా చక్కగా చేస్తూ ఉండేవాడు. ఉద్యోగం కోసం ప్రార్థించమని పాస్టర్ గారిని అడిగారంట. పాస్టర్ గారు కూడా తనకున్న నమ్మకత్వాన్ని బట్టి మరింత భారం కలిగి ప్రార్థన చేశాడంట. నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు తప్పకుండా నేను దీవిస్తాడు జాన్ అని సేవకులు చెప్పారంట. అప్పుడు ఆయనకి
హైదరాబాద్ సిటీలో ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అంటే వాళ్ళ మందిరానికి ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల దూరంలో. అప్పుడు చక్కగా పాస్టర్ గారు నాకు ఉద్యోగం వచ్చిందండి అని వెంటనే ఫస్ట్ తల్లిదండ్రుల కంటే కూడా పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పారంట. తన మొదటి జీతంలో నుంచి సంఘానికి కానుకూడిచ్చాడంట. పాస్టర్ గారు ఎంతగానో మెచ్చుకున్నారు. మంచిదే జాన్, నువ్వు ఉద్యోగం వచ్చినా కూడా చక్కగా ఇంకా మందిరానికి వస్తున్నావు, దేవుని సన్నిధిలో ఉంటున్నావు, హాజరవుతున్నావు చక్కగా అని పాస్టర్ గారు చెప్పారంట. ఆ తర్వాత ఉద్యోగంలో కొంచెం సూపర్వైజర్గా మారాడు. అప్పుడు సండే స్కూలు నడిపించడానికి నాకు కుదరదండి పాస్టర్ గారు అని చెప్పాడంట. ఫస్ట్ ఉద్యోగాన్ని సెలెక్ట్ అయినప్పుడు బాగానే వచ్చాడు, తర్వాత ఇప్పుడు సూపర్వైజర్ అయ్యాడు. సూపర్వైజర్ అయిన తర్వాత అన్నాడు పాస్టర్ గారు, ఇప్పుడు నాకు సండే స్కూల్ నడిపించడానికి కుదరదండి, నేను టైర్డ్ అయిపోతున్నాను, నేను నడిపించలేకపోతే నేను చేయలేకపోతున్నానండి అని అంటున్నాడంట. ఓన్లీ ఆరాధనకి మాత్రమే వస్తూ ఉన్నాడు. 10ంటికి అయితే 10:15కి 10:30కి వస్తూ ఉన్నాడంట. అయితే ఇప్పుడు ఆ తర్వాత మరి ఒక విశ్వాసి అయిన భార్యను చూసి పెళ్లి చేయండి నాకని పెళ్లి వయసు వచ్చినప్పుడు అడిగాడు. సేవకులు కూడా ప్రార్థన చేసి ఒక చక్కటి భార్యని, ప్రభు చిత్తానుసరమైన భార్యని ఎన్నుకొని ప్రభు చిత్తానుసారంగా వివాహం చేశారంట. అప్పుడు ఆ తర్వాత మరి ఉద్యోగంలో కొంచెం కేటగిరీ పెరిగిన తర్వాత సండే స్కూల్ మానేసి వాళ్ళు ఆరాధనకు ఒక 5-10 నిమిషాలు లేటుగా వస్తున్నాడు. ఇప్పుడు వివాహమైంది మళ్ళీ ఉద్యోగం చేస్తున్నాడు, మళ్ళీ మందిరానికి రావాలి. ఇప్పుడు నియమకూటాలు మానేశాడు, ఓన్లీ ఆదివారమే వస్తున్నాడు. ఆదివారం రావటమే కాకుండా పాటలన్నీ అయిపోయిన తర్వాత, సాక్షులన్నీ అయిపోయిన తర్వాత మెసేజ్ టైంకి వస్తాడు ఒక్కోసారి, ఇంకోసారి మెసేజ్ మధ్యలో ఉన్నప్పుడు వస్తాడు, ఇంకోసారి అసలు మెసేజ్ అయిపోయిన తర్వాత వస్తాడు, ఓన్లీ దీవెనలకు వస్తాడు. అది కూడా వచ్చి ఎక్కడో ఒక మూలన కూర్చుంటాడు, వెనకాల ఒక చివర కూర్చుంటాడు. ఆమె నేను ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత పాస్టర్ గారికి చెప్పి ప్రైజ్ లార్డ్ అని అంటాడు, వెళ్ళిపోతాడు. అప్పుడు పాస్టర్ గారు అడిగారంట, జాన్ ఏంటి నీ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, పాస్టర్ గారు ముందు ఉద్యోగం ఏమీ లేదు కాబట్టి చక్కగా నేను సహకరించి ఇప్పుడు ఉద్యోగం వచ్చిందండి, అందుకనే సండే స్కూల్ చేయలేకపోయాను. ఆ తర్వాత సూపర్వైజర్ అయ్యానండి, అందుకనే సండే స్కూల్ మానేశాను, నియమకూటాలు కూడా మానేశాను, చేయలేకపోతున్నాను, సహకరించలేకపోతున్నాను అన్నాడంట. నేను టైర్డ్ అయిపోతున్నాను, చేయలేకపోతున్నాను అన్నాడంట. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత అసలు మందిరానికి పాటలు కాదు కదా, 10 నిమిషాలు లేటు కాదు కదా, అసలు గంటలు లేటుగా వచ్చేస్తున్నాడు. పాటలు ఆరాధన అంతా అయిపోయిన తర్వాత తీరిగ్గా చక్కగా చేతులు ఒప్పుకుంటూ భార్య భర్తలు ఇద్దరు కలిసి చక్కగా జ్యూసులు తాగి టిఫిన్లు చేసి తిరిగి చక్కగా హాయిగా నిదానంగా వచ్చి అది కూడా వెనకాల ఎక్కడో కూర్చుంటారంట. సేవకుడు అడిగాడంట, ఇట్లా అయితే ఎలా? మరి దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి నువ్వు మరింత కృతజ్ఞత కలిగి ఉండాలి జాన్, నువ్వు మరింత దేవునికి దగ్గరగా బ్రతకాలి. నీ ఉద్యోగం కాదు, నీ వివాహం దేవునికి ఆటంకం కాకూడదు, నీ ఉద్యోగం దేవునికి ఆటంకం కాకూడదు. ఎందుకంటే నీ వివాహం చేసిన వాడు దేవుడే, నీ ఉద్యోగంలో నీ స్థితిని పెంచినవాడు దేవుడే. నువ్వు ఆయన్నే మర్చిపోతే ఎట్లా? సారీ పాస్టర్ గారు, నేను బిజీ అయిపోయానండి, ఏం చేయలేకపోతున్నానంట. పాస్టర్ గారు ప్రార్థన చేశాడంట, ప్రభువా మరి ఇదిగో మరి జాను నువ్వు ఇచ్చిన దీవెనలను పొందుకొని నీకే దూరం అయిపోతున్నాడు, మరి జాన్ నీకు దగ్గర అవ్వడానికి సహాయం చేయండి, మళ్ళీ నీతో అంటు కట్టండి అని ప్రార్థన చేసి పంపించాడంట. కరెక్ట్ వారం తర్వాత నుంచి మేనేజర్ చెప్పాడు, జాను నువ్వు సూపర్వైజర్ పని చేయలేకపోతున్నావు కానీ నువ్వు మామూలుగానే ఉండు, నువ్వు ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు ఏ ఉద్యోగంలో ఉన్నావో తిరిగి అదే ఉద్యోగం చేయి బాబు చాలు నమ్మకంగా, ఇది నీ స్టాండర్డ్స్కి సరిపడట్లేదు, నువ్వు చేయలేకపోతున్నావు, సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నావు, కాబట్టి మామూలుగా స్టాఫ్గా నువ్వు పనిచేయి, సూపర్వైజర్గా వద్దని తిరిగి మళ్ళీ ఏ ఉద్యోగం అయితే మొదట దేవుడు ఇచ్చాడో అక్కడికే వెళ్ళిపోయాడు. ఇప్పుడు నమ్మకంగా వస్తున్నాడంట మందిరానికి. ఇంతకుముందు 10 నిమిషాలు లేటుగా వచ్చాడు, ఇప్పుడు 10 నిమిషాలు ముందు వస్తున్నాడు. ఎందుకు పోయింది కదా, పోస్ట్ పోయింది కదా, ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. మళ్ళీ భార్యను కూడా 2 తిట్టైనా ముందు తీసుకొస్తున్నాడు, గంట ముందు లెగుస్తాడు. ఇప్పుడు మరి ఎంతకుముందు అంటే అలిసిపోయానండి, నా వల్ల కావట్లేదని చక్కగా మందిరం 10ంటికి అయితే 9ంటికి లేచి చక్కగా 11 టిఫిన్లు చేసి 11ంటికి వస్తున్నాడు వాక్యం టైంకి. ఇప్పుడు ఉద్యోగం పోయింది కదా, మళ్ళీ స్టాఫ్ సూపర్వైజర్ కాస్తే ఇప్పుడు స్టాఫ్ అయిపోయాడు కదా, మళ్ళీ ఇప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. మళ్ళీ ఇప్పుడు భయం వచ్చేసింది, భక్తి పెరిగిపోయింది. ఇప్పుడు స్టాఫ్ అయ్యేసరికి భక్తి ఎక్కువైపోయింది ఇప్పుడు. అందుకని ఇప్పుడు మళ్ళీ 10 నిమిషాల ముందు 6ంటికి లేచి చక్కగా అన్నాలు కూరలు వండుకొని టిఫిన్లు చేసేసి 8:30 8:45 అవసరం 8ంటికి ఇప్పుడు సండే స్కూల్ కూడా తన భార్యకి చెప్పాడు. ఇంతకుముందు భార్యకి ఏం చెప్పాలా, నువ్వు వెళ్ళి నడిపించదు కదా సండే స్కూల్ అని, నేను నడిపించలేకపోతే నువ్వైనా వెళ్ళి అని చెప్పాలా. ఇప్పుడు చక్కగా భార్యను కూడా సండే స్కూల్ పరీక్షల్లో పెట్టాడు, మందిరాన్ని ముందు వస్తున్నాడు. చూసారా? అంటే ఏదన్నా పోయిన తర్వాత తిరిగి మళ్ళీ దేవుడు గుర్తొచ్చాడనమాట. డబ్బును బట్టి, జ్ఞానాన్ని బట్టి, పనిని బట్టి అతిశయించి దేవునికి దూరం అయిపోయాడు. తన కలిగిన స్థితిని బట్టి అతిశయిస్తూ సంఘానికి దూరం అయిపోయాడు, వాటిల్లో మునిగిపోయి సంఘానికి దూరం అయిపోయాడు.
అసలు అది ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది కేవలం చెట్లో కొమ్మ మాత్రమే. అయితే కింద దాగి ఉన్న వేరు, చెట్టుకి బలం ఎక్కడి నుంచి రావాలి? పైన వర్షం పడినంత మాత్రాన చెట్టు ఎదిగిపోద్దా? ఎదగదు. ఫోటోసింథసిస్ అని మనం నేర్చుకుంటాం. నీరు పోయాలా, ఆ నీరు మట్టిలోకి దిగాలి, దాంట్లో నుంచి ఆ వేర్లు తీసుకొని అవి మళ్ళీ చెట్టులోకి కొమ్మల్లోకి అవి పంపిస్తాయి. సారాన్ని తీసుకొని చెట్టు ఎదిగేటట్లుగా, ఇంకా కొమ్మలు వచ్చేటట్లుగా, ఆకు ఇంకా పచ్చగా ఉండేటట్లుగా, ఫలాలు ఫలించేటట్లుగా ఈ ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ మనకి సహాయపడుతుంది. అంటే వేరులో నుండి నీకు ప్రతి దీవెన రావాలి, వేరులో నుండి నీకు సప్లై రావాలి. అంతేగాని పైనున్న చెట్ల నుంచి కాదు, ఆకారంలో నుంచి కాదు, లోపల కనపడకుండా ఉన్న వేరులు ఉన్నాయే, దాంట్లో నుంచి నీకు ఆహారం రావాలి, దాంట్లో నుంచి ప్రతి దీవెన రావాలి. అవి వచ్చేసిన తర్వాత నేను పక్కకి వెళ్ళిపోతాను, నాకు వేరులు అక్కర్లేదు, నాకై నేను స్వతహా ఇప్పుడు ఎదగలను అనుకుంటే కొమ్మ ఇరిచేసి పక్కన పెట్టామనుకోండి, ఏమైంది? చచ్చి ఊరుకుంటుంది, ఆకులన్నీ రాలిపోతాయి, పొయ్యిలో పెట్టుకునే కర్రగా మారింది చివరికి. కనుక గమనించండి స్నేహితులారా, నీకు సప్లై చేసేది దేవుడే, నీకు దీవెనలు అనుగ్రహించేది దేవుడే. ఆయన కనపడ్డు, ఆయన లేకుండా, వేరులు లేకుండా చెట్టు ఉండగలదా? నో. వేరు లేకుండా చెట్టు బ్రతకనట్లుగా ఆ వేరుకు సాదృశ్యమైన క్రీస్తు లేకుండా నీవు నేను బ్రతకలేం. కనుక గమనించండి, గ్రహించండి, అతిశయించద్దు. ప్రభువుని బట్టి నువ్వు అతిశయించాలి, వేరులను బట్టి అతిశయించాలి, కాండమును బట్టి కాదు, కొమ్మలను బట్టి కాదు, ఆకులను బట్టి కాదు, ఫలాలను బట్టి కాదు, కింద కనపడకుండా దాగి ఉన్న వేరులను బట్టి నువ్వు అతిశయించాలి. దాన్ని బట్టి చెట్టు నిలబడుతుంది, దాన్ని బట్టే ఫలాలు ఫలిస్తాయి, దాన్ని బట్టి కొమ్మలు విస్తరిస్తాయి, దాన్ని బట్టి ఆకులు పచ్చగా ఉంటాయి. కనుక వేరైన క్రీస్తు మరియు పితరులను బట్టి మనం అతిశయించాలి. ఆ తర్వాత వచనాన్ని మీ కొరకు చదువుతాను. 19వ వచనం చూడండి. అందుకు నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచి వేయబడినవని నీవు చెప్పుదువు, మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్ను విడిచిపెట్టడు. మరి ఇక్కడ చాలామంది గర్విస్తూ ఉన్నారంట, అతిశయిస్తూ ఉన్నారంట. రక్షించబడిన వారు ఇదిగో వాళ్ళు విరిచిపోయే వాళ్ళు చూడు, వాళ్ళే పోయారు. నేను మొన్న వచ్చాను, నేనెంత విశ్వాసంగా ఉన్నాను చూసావు, కానీ నాకంటే రక్షించబడిందండి అక్క. ఇదిగో ఈ అన్నయ్య ఉన్నాడే, 10 సంవత్సరాల ముందు రక్షణ మారుమనసం, నేను సంవత్సరం అయింది, కానీ నేను చూడు ఎట్లా ఉన్నాను, ఆయన చూడు సంఘానికి దూరం అయిపోయి తిరుగుతూ ఉన్నాడు అని వాళ్ళ మీద చూసి ఈ కొమ్మ అంటే అతిశయిస్తూ ఉందంట. అదే వాళ్ళు చూడు, ఈ ఒలివలో నుంచి వాళ్ళు విరిచివేయబడ్డారు, పోయారు, బయటికి పోయారు. ఆఫ్టర్ ఆల్ ఏముంది అని వాళ్ళు అసహించుకుంటున్నారంటే ఈ కొత్తగా వచ్చిన కొమ్మలు, ఈ అన్యజనమైన కొమ్మలు, విరిచివేయబడిన కొమ్మలను చూసి అతిశయిస్తున్నాయంట. అక్కడ పౌలు అంటున్నాడు, ఇదిగో స్వాభావికమైన అనగా సహజ సిద్ధముగా తనలో నుంచి పుట్టి పెరిగి విశ్వాసం వృద్ధి చెందిన, మరి తనలో నుంచి బయటకు వచ్చిన కొమ్మల్నే దేవుడు విరిచినప్పుడు, నువ్వు ఎక్కడో బయట నుంచి వచ్చావు, దేవుడు నిన్ను అంటుకట్టాడు, వాళ్ళనే విరిచిన వాడు నిన్ను విరిచివేయడా? వారి అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళు విరిచివేయబడ్డారు, నువ్వు వారిని బట్టి వాళ్ళ మీద చూసి వాళ్ళు పోయారు. నేను గొప్పవాడిని, నేను ఇంకా నిలిచి ఉన్నాను, నేను కొత్తవాడిని, అయినా నేను నిలిచున్నాను చూడు. వాళ్ళు నాకంటే ముందు సీనియర్లు, వాళ్ళనే దేవుడు ఇరిచి అవతలు పడేస్తే, కానీ నేను చూడు ఎంత స్టాండర్డ్గా ఉన్నాను అని అతిశయిస్తున్నానంట కొందరు. వాళ్ళు విరిచేయబడ్డారని గర్వింపక భయపడి నువ్వు భక్తి చెయ్యి, జాగ్రత్తగా భక్తి చెయ్యి, జాగ్రత్తగా నువ్వు ఆయన కొరకు నిలిచి ఉండి ఫలించు. తర్వాత కింద వచనాలు మీరు చదివితే మళ్ళీ నేను ఇది చాలా రోమాపత్రిక అనేది చాలా లోతైన సబ్జెక్టు కనుక నేను క్లుప్తంగానే వెళుతున్నాను. ఆ తర్వాత వచనాలు మనం చదువుకుంటూ వెళ్దాం. 21 వరకు చదివాం, ఇప్పుడు 22 చదువుదాం. కాబట్టి దేవుని అనుగ్రహము కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడము, అట్లు నీవు ఉన్న ఎడల నీవును నరికివేయబడదువు, అట్లా నిలువని ఎడల నీవును నరికివేయబడదు. కనుక దేవుడు నా మీద కటాక్షం చూపిస్తున్నాడు కదా, నేను చక్కగా ఇప్పటివరకు నిలుచున్నాను కదా, వాళ్ళ మీద దేవుడు కఠినం చూపించాడు, వాళ్ళు వెళ్ళిపోయారు అని వాళ్ళ మీద చూసి దేవుడు వాళ్ళ మీద చూపిన కోపాన్ని బట్టి
లేకపోతే వాళ్ళకి హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి, వాళ్ళని సరిచేస్తున్న విధానం బట్టి నువ్వు గర్వించమాకు, అతిశయించమాకు. నీ మీద దేవుడు చూస్తున్న కృపను బట్టి, దానిని బట్టి అతిశయించు. వాడు దూరం అయిపోయాడు, ఇతను దూరం అయిపోయాడు, నేను ఇంకా నిలుచున్నాను, నేను ఎంతో గొప్పవాడిని అయితేనే కదా, లేదా నేను ఎంతో ప్రార్థనా పరుని అయితేనే కదా నేను ఇంకా నిలుచున్నా అంటే కారణం అదే కదా అని అతిశయించొద్దు, గర్వించొద్దు. దేవుడు నీ పైన చూపిస్తున్న కృపను బట్టి నువ్వు ప్రార్థన చెయ్యి. ఇంకా నువ్వు కృతజ్ఞత కలిగి బ్రతుకు, అంతేగాని గర్వపడమాకు నీ భక్తిని బట్టి అని పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక అతిశయము పనికిరాదు భక్తిలో. దేవుడి మీద ఆధారపడాలి మనము. ఆ తర్వాత చూడండి 23లో అంటున్నాడు, వారును తమ అవిశ్వాసంలో నిలువకపోయిన ఎడల అంటు కట్టబడుదురు, దేవుడు వారిని మరలా అంటు కట్టుటకు శక్తి గలవాడు అని 23లో అంటున్నాడు. ఇదిగో నువ్వు వారిని వీళ్ళని చూసి నవ్వుకుంటున్నావు కదా, వాళ్ళ భక్తిని చూసి, వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి నేను వాళ్ళకంటే గొప్పవాడిని అనుకుంటున్నావు కదా, నేను వాళ్ళకంటే మంచి పాటగాడిని, ఆటగాడిని, వాక్యం చెప్పగలిగిన సమర్థత కలిగిన వాడిని, వాక్ చాతుర్యం కలిగిన వాడిని, అందగాడిని, మరి నేను బైబిల్ జ్ఞానం కలిగిన వాడిని, బైబిల్ అంతా 2-3 సార్లు చదివిన జ్ఞానం నాకు ఉంది, లేకపోతే అవలేలుగా కంఠస్థ వాక్యాలు నేను చెప్పగలను, లేదా చూడకుండా పాడగలను, లేకపోతే వాక్యానికి అవకాశం ఇస్తే నేను అనర్గళంగా చెప్పగలను అని నువ్వు అతిశయిస్తున్నావు కదా వారిని వీరిని చూసి. లేకపోతే నేను త్వరగా ఇదిగో తక్కువ కాలంలో వచ్చి గొప్ప విశ్వాసిని అయిపోయాను, నేను తక్కువ కాలంలో వచ్చి సంఘంలో వృద్ధి చెందాను, తక్కువ కాలంలో వచ్చి అందరికంటే మంచి పేరు ప్రఖ్యాతిని పొందుకున్నానని నువ్వు గర్వపడుతున్నావు కదా. జాగ్రత్త. వారిని నరికేసిన దేవుడు, బుద్ధి చెప్తున్న దేవుడు నీకు కూడా చెప్పగలడు. బయట నుంచి వచ్చిన నిన్ను కూడా దేవుడు ఆయన బుద్ధి చెప్పగలడు, తీసి పక్కన పెట్టగలడు. కనుక దాన్ని బట్టి నువ్వు కలిగిన స్థితిని బట్టి అతిశయించక కృతజ్ఞత కలిగి దేవుడిని బట్టి అతిశయించు, స్తుతించు ఆయన పౌలు అంటూనే, ఇదిగో నువ్వు వాని బట్టి నవ్వుతున్నావు కదా, వారు గనక ఒప్పుకుంటే, వారు మారు మనసు పొందితే, పశ్చాత్తాపడితే, అట్టి వారినైనా కూడా నేను తిరిగి మళ్ళీ తీసుకొచ్చి అంటు కట్టుకుంటాను. కనుక వారిని చూసి నవ్వద్దు, వారిని చూసి నువ్వు ప్రార్థన చేయగానే అతిశయించొద్దు. ఎక్కడో బయట నుంచి వచ్చిన మనల్నే దేవుడు అంటు కట్టుకున్నప్పుడు, తనలోనే పుట్టి పెరిగిన వారిని దేవుడు అంటు కట్టుకోలేడా తిరిగి మళ్ళీ? కనుక తోటి విశ్వాసుని చూసి, తోటి భక్తులను చూసి మనం ఎన్నడూ కూడా అతిశయించకూడదు, లేకపోతే హేళన చేయకూడదు వారి స్థితిని బట్టి. వాళ్ళని చూసి మళ్ళీ మనం అతిశయించుకుని హెచ్చించుకోకూడదు, నేను వారికంటే బెటర్ అన్నట్లుగా. కనుక మళ్ళీ మనం ఎప్పుడు కూడా తగ్గించుకుంటూ ప్రభు కృపను బట్టి మనం బుద్ధి తెచ్చుకుంటూ జ్ఞానం కలిగి నడుచుకుంటూ ప్రభుకి ఇష్టమైన జీవితాన్ని మనము జీవించాలి. కనుక పచ్చని ఒలీవుగా ఇశ్రాయేలు జనాంగం మారుతుంది. మరి పచ్చని చెట్టుగా నీవు ఇప్పుడు మారుతూ ఉన్నావు. అయితే మళ్ళీ తిరిగి లోకం వైపు చూడొద్దు, మళ్ళీ లోకాశల్లో మళ్ళీ పడిపోయి మళ్ళీ దేవునికి దూరం కావద్దు. నీ స్థితిని దేవుడు పునరుద్ధరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మరి పునరుద్ధరణ చేస్తున్నాడు కూడా. అయితే ఈ క్రమంలో వారిని బట్టి వీరిని బట్టి, వారిని చూసి వీరిని చూసి, వారి భక్తిని చూసి, వారి మాటలను చూసి, వారి క్రియలను వాళ్ళని విమర్శిస్తూ నిన్ను నువ్వు హెచ్చించుకోమాకు. తోటి వారి మధ్య నిన్ను కూడా విరిచి వేస్తాడని భయము కలిగి మనం బ్రతకాలి. అతిశయించకుండా భక్తి చేయాలి, భయము కలిగి భక్తి చేయాలి. నువ్వు ఎవరిని చూసి అయితే నవ్వుకుంటున్నావో, ఎవరిని చూసి అయితే వెక్కిరిస్తున్నావో, ఎవరి గురించి అయితే 10 మందికి చెప్తున్నావో, వారికంటే నేను బెటర్ అని ప్రభు అంటున్నాడు. తిరిగి మళ్ళీ నేను వాడిని అంటు కట్టగల శక్తి నాకుంది, ఆ కృప నాకుంది, ఆ ప్రేమ నాలో ఉంది అని మనం ఎవరిని చూసి అయితే నవ్వుతున్నామో తిరిగి మళ్ళీ దేవుడు వాడిని సంఘంలో నడిపించగలడు, మనకంటే ఉన్నతమైన స్థాయికి వాళ్ళని తీసుకోగలడు. కనుక వారిని వీరిని చూసి నవ్వద్దు, ప్రార్థించి. ప్రభువు కాపరలేని గొర్రెలను చూసినప్పుడు బాధపడ్డాడు, కడుపు తరుక్కుపోయిందంట, ఆయన పేగులు తరుక్కుపోయినాయి అన్నాయి. కనుక సంఘానికి దూరమైన వారిని, లోకంలో కలిసిపోయిన వారిని చూసి దూషించకుండా, గేలి చేయకుండా, అమ్మా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్న మందిరానికి రండని నువ్వు వారికి వాక్యాన్ని బోధించు, నీ సాక్ష్యాన్ని చెప్పు, ప్రార్థన చేస్తున్నాను ధైర్యపరచు, వాళ్ళ వెన్ను తట్టి నడిపించు. అంతేగాని ఒకప్పుడు వాళ్ళు చూడు ఎట్లున్నారు, ఇప్పుడు చూడు ఉపయోగం ఏముంది, కానీ నేను చూడు ఎట్లా ఉన్నాను అనే మాటలు మనం ప్రక్కన పెట్టాలి. దేవుడి మీద ఆధారపడాలి. తోటివారు కూడా అట్లా ఉండేటట్లుగా వాళ్ళని ప్రోత్సహించాలి, ప్రభువు చెంతకు నడిపించాలి. కనుక స్నేహితులారా, ప్రియమైన దైవ సంఘమా, ప్రభువు మీద ఆధారపడాలి. ఇప్పుడిప్పుడే పునరుద్ధరించబడుతున్నాం, దీవించబడుతున్నాం. కనుక అతిశయించకుండా, భయము లేకుండా, తోటివారిని చూసి గేలి చేయకుండా, మనం కాపాడుకుంటూ, ఇతరులను చూసి
ప్రేమ కలిగి వారి కొరకు ప్రార్థన చేస్తూ మనం ముందుకు వెళుతూ ఉంటే తిరిగి మళ్ళీ మన స్థితిని దేవుడు మనకు అనుగ్రహించగలిగిన సమర్థుడైన వాడు ఆయన, తిరిగి మళ్ళీ మనల్ని మరింతగా దీవించగలిగిన గొప్ప దేవుడు ఆయన. కనుక ఈ ఒలీవ చెట్టు వలె ఎల్లప్పుడూ నీవు కూడా పచ్చగా ఉండాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మరియు అతిశయించకుండా వేరైన యేసును బట్టే నువ్వు అనుదినం కూడా అతిశయించాలని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. లేకపోతే మనం కూడా నరికివేయబడతామని ఆయన తన తీర్పుని ముందుగానే తెలియచేశాడు. కనుక భయభక్తులతో ప్రభు చిత్తానుసారంగా నమ్మకంగా మన యొక్క స్థితిని బట్టి అతిశయించక ప్రభువుని బట్టి అతిశయిస్తూ భయభక్తులు కలిగి మనం ప్రభువులో కొనసాగుదాము. అట్టి కృపను ప్రభు మనందరికి కూడా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో మనము ఒలీవ మొక్కల వలె ఫలిస్తూ పచ్చగా ఉంటూ మన స్థితిని బట్టి కాక ప్రభు ఇస్తున్న దీవెనలను బట్టి అతిశయించేటువంటి మనస్సుని మనం కలిగి మరణం వరకు కొనసాగాలని, మరియు భయపడుతూ దేవుడి చేత నేను కూడా ఒక దినాన నేను కూడా అతిశయిస్తే, నేను కూడా దారి తప్పితే ప్రభు నన్ను కూడా నరికివేస్తాడు. అది సేవకుడవచ్చు, విశ్వాస అవ్వచ్చు, ఎవరైనా కానీ దేవుడు నన్ను కూడా నరికివేస్తాడు. కనుక ఆయన గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది, కొమ్మల దగ్గర ఆయన గొడ్డలి పెట్టబడి ఉన్నది అని గ్రహించి భయము కలిగి భక్తి చేద్దాం. భయము కలిగి ప్రభువు మీద ఆధారపడదాం. క్రీస్తు పైన ఆనుకుందాం. కనుక ఇతరులను చూసి గేలి చేయకుండా వారి స్థితిని బట్టి ప్రభు కృపను వాళ్ళపైన కుమ్మరించాలనే ప్రేమతో వారి కొరకు ప్రార్థనలు చేద్దాం. ప్రభువుకి దగ్గరగా జీవిద్దాం. లోకము దాని ఆశలు చూసి ఇప్పుడిప్పుడే ఫలిస్తున్న నీవు, లేకపోతే చక్కగా అభివృద్ధి చెందుతున్న నీవు ప్రభువుకి దూరంగా పరిగెత్తద్దు. స్థితిని బట్టి అతిశయించద్దు. నిన్ను నువ్వు తగ్గించుకుంటూ ప్రభువుకి దగ్గరగా జీవించి ఫలించే కొమ్మలుగా మనం మార్చబడదాం. ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకొని యొక్క ఆరాధనను మనము ముగించుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దయగలిగిన తండ్రి మీకు వందనాలు నాయనా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. కనికరించండి ప్రభువా. నాయనా ఒలివ యొక్క చెట్టుకున్న ప్రాముఖ్యతలు నాయనా మరి నాయనా మాకు నేర్పిస్తూ వచ్చావు నాయనా. ఏరు లేకుండా నాయనా చెట్టు లేదు నాయనా. అయ్యా కొమ్మలు లేవన్నావు నాయనా. క్రీస్తు అనే వేరును నేను, మీరు నా బిడ్డలు. అదిగో నాయనా తండ్రి, ఈ ఉదయకాల సమయంలోనే దాసుని నిలబెట్టుకొని మీరు మాట్లాడిన మాటల కొరకై స్తోత్రములు నాయనా. దేని గురించి అసహించకుండా, దేని గురించి మేము నాయన ఎదుటి వారిని చూసి నాయన వేళలు చేయకుండా, అయ్యా నాయన మేము నీలో నాయన వెదిగిన వారమైతే, ఫలించిన వారమైతే, అభివృద్ధి చెందిన వారమైతే గర్వాన్ని ఇడిచిపెట్టి నాయన ఎదటి వారిని ప్రేమించి తగ్గింపు జీవితాన్ని దయచేయండి. కృతజ్ఞత కలిగి జీవించడాన్ని సహాయం చేయండి. ఇదిగో ప్రభువా, ఈ ఆదివారపు ఆరాధన మీరే భారం వహించి నడిపించినందుకు వందనాలు. నీ దాసుని వాడుకున్నందుకు వందనాలు. నీ దాసుని నోట నీ మాటలుంచి నీ ప్రజలతో మాట్లాడినందుకు వందనాలు. ఒక్కొక్కరిని ఆదరించి ఓదార్చి నీ హక్కును చేర్చుకోమని, బహుగా ఫలించేటట్టుగా సని పచ్చని ఒలివ చెట్టు వలె ప్రతి కుటుంబం ఉన్నట్టుగా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన కృప, మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం, ప్రభువుని బట్టి అతిశయించే కృప, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే కృప, మరియు ఇతరులను ప్రేమించి వారి కొరకు ప్రార్థించి వాళ్ళని సహకరించగలిగిన కృప మన ప్రభువులు వారు మనందరికి కూడా దయచేసి దీవించి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఇక ఆదివారం ఆరాధన హాజరైన మిమ్మల్ని అందరిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తున్నాం. మళ్ళీ రేపు సోమవారం 5:30 ఉదయం వేకువ దేవుని చెంత అనే కార్యక్రమంలో మనము కలుసుకుందాము. అప్పటి వరకు ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.